శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూం చ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. చంద్రబింబసమాకారం వాంఛితార్థప్రదాయినం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండముత్తమే. ఆఖరి రోజుకు చేరుకున్నాం. సుందరకాండ సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి బయలుదేరినటువంటి స్వామి హనుమకి సీతా దర్శనం సీతా సందేశం అన్నీ కూడా దక్కాయి. పరమానందభరితుడయ్యాడు. ఇక రావణాసురుడి యొక్క అభిప్రాయం కానీ వాడితో మాట్లాడడం కానీ చెయ్యకపోతే సాధారణ దూతనైపోతాననుకున్నాడు మనసులో. అప్పుడు విశిష్ట దూతను అనిపించుకోవాలి అంటే కాస్త శత్రువు యొక్క బలాబలాల గురించి తెలియాలి. వాడికి చెప్పాల్సిన 4 మంచి మాటలు చెప్పాలి. తాను ఒక్కడైనా కొన్ని వేల మంది లక్షల మంది రాక్షస సైన్యం తాను చుట్టూ ఉన్నా లెక్క చేయలేదండి. ఎందుకు లెక్క చేయలేదంటే ఆయన పొందినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం అలాంటిది. అందుకనే జయఘోష చేశాడు నిన్నటి రోజు. జయచ్చతి బలో రామ లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాను శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేతు శిలాభిస్త్య ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సముద్రార్ధో గమిష్యామి క్షతాం సర్వరక్షసాం. ఎంత గొప్ప మంత్రం అంటే అండి ఇది.
ఆపదల్లో ఉన్నవాడిని క్షణంలో ఆదుకుంటుందిట. అంత గొప్ప శ్లోకం. అందుకనే దాసోహం కోసలేంద్రస్య అన్నాడు స్వామి హనుమ. రామచంద్ర ప్రభువుకి జయం కలగాలి, లక్ష్మణస్వామి వారికి జయం కలగాలి, నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి జయం కలగాలి అని చెప్పి రామచంద్ర ప్రభువు యొక్క దాసుణ్ణి నేను, శత్రు సైన్య సంహర్తని అని చెప్పుకున్నాడు. చూడండి, ఎలా అయితే లంకలో అడుగు పెట్టానో అలాగే వెళ్ళిపోతా, మిమ్మల్ని చంపడానికి నాకు వేరే ఆయుధం అక్కర్లేదు, నా గోళ్ళు చాలు, చేతులు చాలు, పాదములు చాలు. ఈ 1000 మంది రావణాసురులు ఈ బుధాజండానికి లెక్క లేదన్నాడు. అక్కడే ఆ పరిఘ అనే ఆయుధాన్ని తీసుకున్నాడు, ఎగిరాడు ఆకాశంలోకి, 80,000 మంది రాక్షసుల్ని ఖాళీ చేశాడు. రావణాసురుడికి వర్తమానం వెళ్ళింది, 80,000 మంది నిహతులయ్యారు అని. క్రోధాన్ని పొందాడు. మంత్రి ప్రహస్తుడి యొక్క కుమారుడైనటువంటి జంబుమాలిని పంపించాడు. జంబుమాలి సాధారణమైన వాడు కాదండి, ప్రహస్తుడి యొక్క మంత్రి యొక్క కుమారుడు. వాడు సైన్యాన్నంతటినీ కూడగట్టుకుని వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని స్వామి అశోకవనంలో ఉన్నటువంటి బంగారపు స్తంభాలతో నిర్మించబడినటువంటి చైత్యప్రాసాదాన్ని భగ్నం చేశాడు. ఆ చైత్యప్రాసాదాన్ని ప్రహారా కాస్తున్నారు కొన్ని వేల మంది సైన్యం. వాళ్ళందరూ కూడా మీదకు వస్తూ ఉంటే మళ్ళీ చెప్తున్నాడు, అనుమానం ఎందుకని, అస్త్రవితు జయతాం రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జయతు సుగ్రీవో రాఘవేణా విపాలిత, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణా. ఇలాంటి అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ నన్నేవి కూడా ఏమీ చేయలేవన్నా. అక్కడే ఉన్నటువంటి చైత్యప్రాసాదంలో ఉన్న బంగారపు స్తంభాన్ని ఒకదాన్ని చేతితో పెగలించి చేతితో గిరగిర గిరగిర తిప్పుతున్నట్టండి స్వామి స్తంభాన్ని. వస్తున్నటువంటి ఈ యొక్క చైత్యప్రాసాదాన్ని ప్రహారా కాస్తున్న వాళ్ళందరినీ కూడా ఆ స్తంభంతో ఒక్క ఉదుతున కొట్టాడు. కొడుతున్న తర్వాతే మళ్ళీ ఒక చోటకు వచ్చి నిలబడి చెప్తున్నాడు, మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం అటంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వనర. ఇలాంటి నాలాంటి బలవంతుల్ని, నాకన్నా అధిక బలవంతులు సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో ఉన్నారయ్యా ఈరోజు. మా యొక్క సుగ్రీవుడి యొక్క సన్నిధిలో ఊఘబలులు ఉన్నారు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. నా ఒక్కడితోనే ఇలా అయితే మిగతా వాళ్ళందరినీ తట్టుకోవడం మీ వల్ల అవుతుందిరా. నేయమస్తి పురీ లంక, ఈ లంకా పట్టణం ఇంకా లేదన్నాడు. నా యూయం, మీరు కూడా లేరన్నాడు. నచ రావణ, రావణాసురుడు కూడా లేడన్నాడు. ఎందుకుట, యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన. రఘుకుల భూషణుడైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువు అయినటువంటి రామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకున్న మీకు బ్రతుకు ఎక్కడిదన్నాడు. రామచంద్ర ప్రభువే తలుచుకున్నాడా, రాముడు దాకా అక్కర్లేదయ్యా మేము చాలన్నాడు. చూడండి, ఇలాగా గట్టిగా చెప్తూ ఉన్న సమయంలో గార్ధబాలు లాగుతున్నటువంటి రథం మీద వచ్చాట ఈ జంబుమాలి. ధనుష్టంకారం చేశాడు, అష్టదిక్కులు కూడా పిక్కటిల్లేలాగా. ఈలోపు ఈ చైత్యప్రాసాదాన్ని అంతటినీ ఖాళీ చేసి అందరినీ చంపి తోరణద్వారం మీద కూర్చున్నారు మళ్ళీ వెళ్ళి స్వామి హనుమ. వస్తున్నటువంటి జంబుమాలిని చూశారు. వస్తూనే జంబుమాలి స్వామి హనుమ యొక్క ముఖం మీద 3 బాణాలతో కొట్టాడు. ఎరుపెక్కింది మొహం అంతా కూడా స్వామిది. రక్తరంజితమై ఆకాశంలో ఉన్నటువంటి చందన బింబంలాగా మహాపద్మంలాగా బాసిల్లుతున్నాడు స్వామి హనుమ. తరసాతాం సముత్పాట్య చిక్షేప జనవద్బలి తాం శరైర్దశభిక్రుద్ధ తాడయామాస రాక్షస. ఒక పెద్ద శిలని ఒకదాన్ని తీసుకున్నారు స్వామి, వేగంగా తిప్పుతూ ఆ రాక్షసుడి మీదకి విసిరారు. ఆ రాక్షసుడు ఆ బాణంతో 10 బాణాలు ప్రయోగించి
ఈ శిలని ముక్కలు ముక్కలు చేశాడు. తరువాత 4 బాణాలు తీశాడు. స్వామి పెద్ద సాలవృక్షాన్ని ఛేదించి అతని మీదకి విసిరారు. ఆ సాలవృక్షాన్ని ముక్కలు చేశాటండి. శరీరం అంతా శరములు నిండిపోయాయి స్వామి హనుమకి. ఇక ఉపేక్ష చెయ్యకూడదని పరిఘ అనేటటువంటి ఆయుధాన్ని తీసుకున్నారు చేతిలోకి వేగంగా స్వామివారు. గిరగిరగిరా తిప్పారు. జంబుమాలి యొక్క వక్షస్థలం మీద కొట్టారు అది ఇచ్చుకుని. ఆ ధాటికి అతడి శిరస్సు, చేతులు, కాళ్ళు, శరీరం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది. మిగతా వారందరినీ కూడా ఖాళీ చేశాడు. జంబుమాలి ఎప్పుడైతే ప్రాణాలు విడిచిపెట్టాడో 80,000 మంది కింకరుల్ని, జంబుమాలిని అసువులు కోల్పోయేటట్లుగా చేశాడన్న వార్త రావణాసురుడికి మళ్ళీ వెళ్ళింది. కళ్ళు ఎరుపెక్కాయి. తన వైపు ఉన్నటువంటి అమాత్యుడి యొక్క పుత్రులైనటువంటి 7 అమాత్య పుత్రులు కేసు చూశాడు. ఈ అమాత్య పుత్రులు 7 కూడా సన్నద్ధమయ్యారు యుద్ధానికి. 80,000 మంది కింకర రాక్షసులు చనిపోయారు. జంబుమాలి శరీరాన్ని విడిచిపెట్టాడు. అయినా సరే మీరు యుద్ధానికి వెళ్తున్నారు, ఆలోచించుకోండి అని బాధపడ్డారు. ఎవరు? తల్లులు, బంధువులు, మిత్రులు. వెళ్ళొద్దని ఆపారు. ప్రభువు యొక్క శాసనం వెళ్ళక తప్పదని వాళ్ళు మృత్యువుని కావాలని కౌగులించుకోవడానికి బయలుదేరుతున్నారు. చూడండి, వెళ్తూ వెళ్తూనే యుద్ధ ఉత్సాహంతో హనుమంతుడి మీద దాడి చేశారండి. శరవర్షాన్ని కురిపించారు. హనుమంతుడు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడట. ఎలా కనిపించాడన్నారు? వర్షధారల చేత నిండినటువంటి పర్వతం ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్నారు స్వామి హనుమ. చాకచక్యంగా ఈ బాణ పరంపర మధ్యలో నుంచి తిరుగుతూ చిక్కకుండా ఆకాశంలో సంచారం చేస్తున్నాడు స్వామి హనుమ. తలేనాభ్యహనాత్ కాంశ్చిత్ పాదై కాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యాహనాత్ కాంశ్చిత్ నకై కాంశ్చిత్ వధారయతు. స్వామి హనుమ ఈ యొక్క వచ్చినటువంటి 7 మంత్రి సజీవుల్ని కూడా తన చేతులతో కొట్టి చంపాడండి, అరచేతులతో. కొంతమందిని కాళ్ళతో తన్ని చంపాడుట, కొంతమందిని పిడిగుద్దులు గుద్ది చంపాడట, కొంతమందిని గోళ్లతో చీల్చి చంపేశాడట, కొంతమందిని వక్షస్థలంతో గుద్ది చంపాడట, కొంతమందిని తొడల తాకిడి చేత కొట్టి చంపాడట. నుగ్గు నుగ్గు చేశాడు అందరినీ కూడా. కొంతమంది ఈయన అరిచినటువంటి అరుపుకే గుండాగి చచ్చిపోయారట. అంతేకాదు, ఈయన అరిచినటువంటి అరుపుకి ఏనుగులు కూడా ప్రాణాలన్నింటినీ కూడా అన్నుబట్టుకుని వికృతమైన ధ్వనులు చేశాయిట. గుర్రాలనేటటువంటివి నేల మీద పడ్డాయి. రథాలని రథాలతో కొట్టి, గుర్రాలని గుర్రాలతో కొట్టి, ఏనుగుల్ని ఏనుగులతో కొట్టి ధ్వంసం చేశాడు స్వామి హనుమ. మహాబల సంపన్నుడు, చండ పరాక్రమవంతుడు హనుమంతుడు ఈ రాక్షసులందరినీ కూడా పరిమార్చి ఇంకా ఎవరైనా రాక్షసులు వస్తారా అని ఎదురు చూస్తున్నట్టండి. చూడండి, విషయం వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి. మళ్ళీ లోపల దిగులు చెందుతున్నాడు కానీ పైకి ఆ దిగులు కనిపించట్లేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు రావణాసురుడు అంటాడు వాల్మీకి. వెంటనే తన యొక్క సైన్యాధ్యక్షుల్ని పిలిచారు. స విరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవ రాక్షసం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాను. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులు అనేటటువంటి సేనాగ్రనాయకులందరినీ కూడా పిలిచాడు. పిలిచి వాళ్ళు మహావీరులు, రణకోవిదులు, హనుమంతుణ్ణి బంధించడానికి ఆరాటపడుతున్నటువంటి వాళ్ళు. వాయినతో పోరు సల్పడానికి విజయోత్సాహంతో ఉన్నారట వాళ్ళందరూ. వాళ్ళందరితో పాటు చెప్తున్నాడు రాక్షసరాజు అయినటువంటి రావణుడు, నాయనా సేనానాయకుల్లారా, రథ గజ తురగ పదాది దళాలతో కూడుకున్న మన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఆ వానరాన్ని పట్టుకోండి, దేశ కాలాలకి అనుగుణంగా ప్రవర్తించండి అన్నాడు. అంటే ఒకవేళ మీరు చంపలేకపోయినా బంధించైనా తీసుకురండి, లేదా సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకదాన్ని లొంగేలాగా ప్రయత్నం చేయండి.
చేతలతో వినకపోతే మాటలతో అయినా సంధి చేయండి. ఎందుకంటే మనల్ని రూపుమాపడానికి ఇంద్రుడే తన తపశ్శక్తి చేత ఒక భూతాన్ని సృష్టించి ఇక్కడికి పంపించాడేమో అని నాకు అనిపిస్తోందంటున్నాడు రావణాసుడు. నాయనా సేనాపతులారా, మీరందరూ చతురంగ బలాలతో వెళ్ళండి, ఆ వానరాన్ని బంధించండి అన్నాడు. ఇంద్రుడు పంపిన మహాభూతమే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో సందేహానికి తావు లేదు. బలప్రయోగంతోనైనా ఇతన్ని బంధించండి అన్నాడు. పరాక్రమాన్ని చూపించండి అన్నాడు. తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. దృష్టాహి హరహ పూర్వం మయా విపుల విక్రమా వాలి చ స సుగ్రీవో జాంబవాంశ్చ మహాబల నీలసేనాపతిశ్చైవ ఏచాన్యే ద్వివిధాదయ. పూర్వం నేను చాలా వానరాల్ని చూశాను. వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు మొదలైన వానర ప్రముఖుల కన్నా గొప్పదైనటువంటి వేగశక్తి, బలం, ఆ యొక్క ఘర్షణ సామర్థ్యం, గొప్పదైనటువంటి బుద్ధిబలం, ఉత్సాహశక్తి, కామరూపధరణ శక్తి, ఇవన్నీ ఈ వానరాల్లో నాకు కనిపిస్తున్నాయన్నాడు. ఇంతకుముందు నేను చూసిన ఈ వానరాల్లో ఇంత శక్తి నేను ఎప్పుడూ చూడలేదు. జాగ్రత్తగా ఆ మహాప్రాణి చాలా ప్రమాదం అని తెలుసుకోండి, జాగ్రత్త పడండి, పూనిక వహించండి. యుద్ధంలో జయాన్ని కాంక్షించేటటువంటి రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనా సరే ఆత్మరక్షణ విషయంలో జాగరూకుడై ఉండాలి. విజయం ఎల్లప్పుడూ ఒకరినే వరిస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి. విజయం అనేటటువంటిది యుద్ధంలో ఎవరి పక్షం వైపుకు వెళ్తుందో ఎవరూ చెప్పలేరన్నాడు. చూడండి, రాక్షసులందరూ ప్రభు యొక్క ఆజ్ఞ తీసుకుని ముందరికి వెళ్తున్నారు. రథైర్మత్తైశ్చ మాతంగై వాజిభిశ్చ మహాజనై శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణై సర్వైశ్చోపచితా బలై. రథములు, మదగజములు, అస్త్రములు, వేగంగా సాగిపోయే అశ్వాలు, తీక్షణములైనటువంటి శస్త్రాలు బలమైన సమృద్ధితో ఒప్పుచూ వాటినన్నింటినీ వెంటబెట్టుకుని సైన్యం ముందరికి కదిలింది సేనాపతులతో సహా. ఆంజనేయ స్వామి వారు ఆ వనద్వారం దగ్గరే తోరణం మీద కూర్చునున్నారు. వీళ్ళు ఇంకా ఎంతమంది వస్తారో రాండి అంటున్నాడు. చూడండి, తాం సమీక్షేవతే సర్వే దిక్షు సర్వాస్వస్థితా. ఎదురు చూస్తున్న స్వామి హనుమకి కనిపించారు ఈ సైన్యం అందరూ కూడా. 5 ఇనుప బాణాలని తీసుకుని దుర్ధరుడు అనేటటువంటి వాడు మారుతి శిరస్సు మీద కొట్టాడు వస్తూనే. ఏమాత్రము బాధి లెక్కే చేయలేదుట స్వామి వాటికి. చూడండి, ఒక్క అరుపు అరిచాట ఆకాశంలోకి ఎగిరారట స్వామి హనుమ. ఈ దుర్ధరుడు అనేటటువంటి వాడు తన రథంతో ఆకాశంలోకి ఎగిరారు. వాడు రథంతో ఆకాశంలోకి వెళ్ళాడు స్వామి హనుమతో పాటు. విల్లు ఎక్కుపెట్టి వాయుదందనుడైనటువంటి హనుమ మీద 100 కొలది బాణాలు ప్రయోగిస్తున్నాడు. వెంటనే స్వామి ఆ శరాలను ఆకాశంలోనే చల్లాచెదురు చేశారు. సదూరం సహసోత్సత్య దుర్ధరస్య రదేహరి. ఒక్కసారి క్షణకాలంలో ఒక్క ఆకాశంలోకి ఇంకా పైకంటా ఎగిరి వేగంగా పిడుగుపాటు ఎలా పడుతుందో అలా వచ్చి తన శరీరంతో, అంత పెద్ద శరీరంతో వచ్చి దుర్ధరుడి మీద పడిపోయాట్టు వచ్చి స్వామి హనుమ. అలా తన శరీరంతో ఒక్కసారి రథం మీద దూకేటప్పటికీ వాడి 8 గుర్రాలు నుగ్గు నుగ్గు అయిపోయాయి. ఈ దుర్ధరుడు కూడా నేలపై పడి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దుర్ధరుడు చనిపోయాడో విరూపాక్షుడు, యూపాక్షుడు ఇద్దరూ కూడా యుద్ధానికి దిగారు హనుమ మీద. వాళ్ళు కూడా వెంటనే ఆకాశంలోకి ఎగిరారు ఇద్దరూ కూడా. ఎగరడమే ఆంజనేయ స్వామి వారి యొక్క గుండెల మీద ముద్గరం అనే ఆయుధంతో కొట్టారట. కొట్టగానే ఒక సాల వృక్షాన్ని తీసుకున్నారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట్యాచ వానర. హనుమంతుడు వాళ్ళ యొక్క విజృంభణాశక్తిని అరికట్టాలని సర్పంలాగా ఒక్కసారి బుస కొడుతూ చేతిలోకి ఒక సాల వృక్షాన్ని పెకలించి తీసుకున్నారట. ఏదో మనం నేల మీద ఉన్నటువంటి గరికపోచల్ని ఏరినట్టుగానే పెద్ద పెద్ద వృక్షాలని సైతం తేలికగా తీసి అవతల వాడేస్తున్నాడండి. అయితే ఆ సాల వృక్షాలని అతివేగంగా పెకలించాట. ఆ సాల వృక్షంతోనే 2 రాక్షసుల్ని కూడా కొట్టి చంపాట. వెంటనే వాళ్ళిద్దరూ పడిపోయారు. ఇక ప్రగసుడు అనేటటువంటి వాడు విజృంభిస్తున్నాడు స్వామి హనుమ మీదకి. పరాక్రమవంతుడైనటువంటి బాసకర్ణుడు కూడా మరోవైపు నుంచి వచ్చి
విజృంభిస్తున్నాడు. రెండు వైపుల నుంచి ఇద్దరు కూడా వచ్చారు. ప్రగసుడు పట్టిసం అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు, భాసకర్ణుడు శూలం అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకున్నారు. ఇద్దరూ కూడా హనుమంతుడి మీదకి విసిరారట ఆ బాణాలు, ఆ యొక్క ఆయుధాలు. ఆ ఆయుధాల దెబ్బతో గాయపడిన హనుమంతుడి శరీరం అంతా కూడా రక్తసిక్తం అయ్యింది. చాలా కోపాన్ని పొందారు స్వామి హనుమ. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కొండ మీద ఉన్న శిఖరాన్ని పెకలించి చేతితో వచ్చి ఆ కొండ శిఖరంతో కొట్టాటండి ఈ ప్రగసుణ్ణి భాసకరుణ్ణి ఇద్దరినీ కూడా. ముక్కలు ముక్కలైపోయింది శరీరాలన్నీ వాళ్ళవి. వెంటనే మిగిలిన సైన్యాన్నంతటినీ తేలికగా రూపుమాపాడు. అశ్వాలతో అశ్వాలని, ఏనుగులతో ఏనుగుల్ని, రథాలతో రథాలని మళ్ళీ కొట్టి చంపివేశాడు. విషయం మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. 5 సేనాపతులు సైన్యం కూడా మట్టుపడిపోయిందని. రావణాసురుడు వెంటనే రణఖండూతి అనేటటువంటి గర్వం వల్ల కళ్ళు ఎరుపెక్కాయి. వెంటనే ఆయనకి సమరోత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి అక్షకుమారుడు వైపుకి ఒక్కసారి చూశాట కళ్ళెర్ర చేసి. తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకున్నవాడై రథాన్ని అధిరోహించాడు. బంగారంతో తాపడం చేయబడినటువంటి రథాన్ని, దివ్యమైన రథం అది. ఆ రథాన్ని ఎక్కాట అక్షకుమారుడు. హనుమంతుడితో యుద్ధానికై బయలుదేరుతున్నాడు. అక్షకుమారుడికి తపఫలితంగా వచ్చింది ఈ రథం. రథం సురాసురులు కూడా ఎదిరించలేరు అలాంటి రథం టండిది. నిరాటంకంగా సాగిపోతోంది. హయ గజ మహారథాల సవ్వడులతో భూమ్యాకాశం పర్వతములన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. సతస్య వేగంచ కపేర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజః విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడు. ఆ వానరుని యొక్క వేగాన్ని, శత్రువుల విషయంలో ఉన్నటువంటి బల పరాక్రమాల్ని, తన బలాన్ని ముందుగానే ఎస్టిమేట్ చేశాటండి. తారతమ్యాలు తెలుసుకున్నట్ట. తెలుసుకుని శత్రువు మనకన్నా చాలా బలమైన వాడు, వేగం కలిగిన వాడు అని ఒక అంచనాకు వచ్చాడు అక్షకుమార్. వచ్చి అయినా సరే రణోత్సాహం అనేటటువంటి దానివల్ల ముందరకు వచ్చాడు. వస్తూనే 3 బాణాలు ప్రయోగించి హనుమ మీదకి యుద్ధానికి కవ్వించాడండి రమ్మని. శత్రువు ప్రయోగించిన బాణాలని హనుమంతుల వారు వెంటనే కూడా లెక్క చెయ్యకుండా అవలీలగా ఈ శత్రువుని నేను ఓడించగలననేటటువంటి దృఢ నిశ్చయంతో విజృంభించాటండి స్వామి హనుమ. అక్షకుమారుడి యొక్క శక్తిని ఆయన కూడా తెలుసుకున్నాడు. బాణాల్ని ధనస్సుని చేతబెట్టి తొడకనటువంటి మనస్సుతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ అక్షకుమారుణ్ణి చూశాడు. బాగా కూడా మనసులో అభినందించాట. కుర్రవాడైనా యుద్ధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు ఇతను అని. ఆ ఆయుధాలన్నిటితో కూడా వచ్చాడు ముందరికి యుద్ధంలో. ఉభయులు కూడా ముందరకి, సురాసురులు యుద్ధం ఎలా జరుగుతుందో అలా జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఆకాశంలో మహర్షులు, గంధర్వులు, యక్షులు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యపోయే విధంగా. ఘోర యుద్ధం జరుగుతోంది ఇద్దరి మధ్య కూడా. అక్షకుమారుడు 3 బాణాలతో హనుమంతుడి యొక్క శిరస్సు మీద కొట్టాడు. 3 బాణాలు శిరస్సుపై దెబ్బ తిరగా హనుమంతుడి తల నుండి రక్తపు ధారలు కారాయి కిందకి. తరువాత ఈ యొక్క రణభూమి యందు అతన్ని చూసి వానరరాజైనటువంటి సుగ్రీవుడికి వెంటనే అతడు రణోత్సాహంతో ఆనందాన్ని ప్రకటించాట. కుర్రాడైనా గట్టిగా యుద్ధం చేస్తున్నాడు కదా, హర్షాన్ని చూపించాడు, పొంగిపోయాడు. ఇలాంటి వాడే నాతో యుద్ధానికి సరైన వాడు అనుకున్నట్ట. క్రోధాన్ని పొంది బలపరాక్రమాల్ని ప్రకటించే మందరగిరిపై ఉన్నటువంటి సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు ప్రకాశంగా హనుమ. అక్షకుమారుడి యొక్క బాణాలు వేగంగా వచ్చి తన మీద పడడాన్ని గమనించి స్వామి హనుమ మేఘంలాగా గర్జించి భుజాలు చరుచుకున్నట్టు ఒక్కసారి ఇలాగా భుజాలు చరుచుకున్నాడు, తొడలు చరుచుకున్నాడు. భయంకరంగా ఆకాశం అంతటినీ కూడా పెక్కటిల్లేలాగా ఒక్క అరుపు అరిచి ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి పర్వతంపై వడగళ్ల వాలు పడుతుందా అన్నట్లుగా
అక్షకుమారుడు ఆ హనుమంతుల వారి మీద బాణ వర్షాన్ని కురిపిస్తున్నట్ట. అయినా సరే లెక్క చేయలేదట స్వామి హనుమ. మనోవేగంతో సంచరించాడు బాణాల మధ్యలో. యుద్ధంలో తీవ్రంగా పరాక్రమించాడు. బాణాల మధ్య వాయువు వలె అతి లాఘవంగా తిరిగాడు. బాణాలకి చిక్కకుండా తప్పించుకున్నాడు. ఆకాశ మార్గంలో సంచరించాడు. విల్లు ఎక్కుపెట్టి రణోన్ముఖుడై వాడి అయిన బాణాలతో ఆకాశాన్నంతటినీ కప్పివేసేశాటండి. ఎవరు? అక్షకుమారు. ఇలా కప్పివేస్తూ ఉంటే ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు రా ఈ అక్షకుమారుడు. నిజానికి పరాక్రమశాలి. నిజానికి ఈ బాలుణ్ణి నేను వధించాలని అనుకోవట్లేదు, అతని మీద నాకు సానుభూతి కలుగుతోంది అనుకున్నాడు. క్షణకాలం ఆలోచించాట, ఇతన్ని చంపాలా వద్దా అని. చూడండి, శత్రువైనా శత్రువులో మంచి గుణాలని శ్లాఘించడం ఉందే, ఇది చాలా గొప్ప మనస్తత్వం అండి. ఇది హనుమ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఆయన అంత యుద్ధం చేస్తూ కూడా బాలుడైనా సరే ఇతడు వీరోచితంగా పోరాడుతున్నాడు కదా అనుకుంటున్నట్ట. అయితే ఆ బాణాలకి ఆ భుజబలం కలిగినటువంటి హనుమంతుడు ఎదుర్కోవడం వల్ల అతడి యొక్క వక్షస్థలం కూడా గాయపడింది. సమయస్ఫూర్తితో కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు స్వామి. ఇతన్ని ఉపేక్షించకూడదు. ఇతడి రాక్షస బలం ఉపేక్షించే కొద్దీ పెరుగుతుంది తప్ప తరగదు. అందువల్ల రాక్షసుల యొక్క బలాన్ని మనం ప్రేరేపించకూడదు అనుకున్నాడు మనసులో. కాబట్టి చంపడానికే మనసులో అంగీకారం లేకపోయినా చంపక తప్పట్లేదు అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలని పరాక్రమోత్సాహంతో ఉరకలు వేస్తోంది ఈ యొక్క కుర్రవాడి మనస్సు. ఇతన్ని ఉపేక్షించకూడదు. శత్రుబలాల గురించి బాగా తర్కించుకున్న తర్వాత హనుమంతుడు అక్షయ కుమారుణ్ణి వధించడానికే నిర్ణయం తీసుకున్నట్టు. బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుడి యొక్క రథాన్ని కొట్టాడు స్వామి. ఆ దెబ్బకి రథచక్రాలన్నీ ముక్కలైపోయాయి. తరువాత హనుమంతుడు గరుత్మంతుడిలాగా ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగిరి అక్షకుమారుడితో యుద్ధం చేస్తూ వేగంగా వచ్చాడు. అక్షకుమారుడు యొక్క 2 పాదాలని కూడా పట్టుకున్నట్టు. పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి గిర తిప్పి అక్షకుమారుణ్ణి ఇక వీడిని ఉపేక్షించకూడదని నేలకేసి కొట్టాట. అతడి శరీరం అంతా కూడా నుగ్గు అయిపోయింది. ఎముకలు, కళ్ళు, రక్తము, కంఠము, కటి ప్రదేశము అన్నీ విచ్ఛిన్నమైపోయాయి. రక్తం ఏరులై ప్రవహించింది. ఆఖరికి అతడు ప్రాణాలని కోల్పోయాడు. ఈ విషయం వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళిందండి. అక్షకుమారుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. తతశ్చ రక్షోధిపతిర్మహాత్మా హనుమత ఆక్షే నిహతే కుమారే మనస్సమాదాయ తదేంద్రకల్పం సమాధి దేశేంద్రజితం సరోషం. రాక్షసరాజైనటువంటి రావణాసురుడు మనస్సుని కుదుట పట్టుకుని ధైర్యాన్ని వహించి కోపంతో దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఇంద్రజిత్తు కేసు చూశాట. ఇంద్రజిత్తు పెద్ద కుమారుడు యుద్ధానికి ఆదేశిస్తున్నాడు. నాయనా కుమారా, అస్త్రవేత్తల్లో శస్త్రాల్ని ప్రయోగించడంలో నువ్వు శ్రేష్ఠుడివి. సురాసురులను సైతము నీ పరాక్రమం చేత గడగడలాడించినటువంటి వాడివి. బ్రహ్మదేవుడి గురించి తపమునరించి తపస్సు చేసి బ్రహ్మాస్త్రంని పొందినటువంటి వాడివి. అలాగే చాలా అస్త్రాల్ని సంపాదించిన వాడివి. నీ యుద్ధ కౌశలాన్ని ఇంద్రాది దేవతలు కూడా చవి చూసిన వారే. నాయన, తవాస్త్ర బలమాసాధ్య నా అసురా నా మరుద్గణా. అసురులు కానీ ఇంద్రాది దేవతలు కానీ మరుద్గణములు కానీ యుద్ధరంగంలో నీ అస్త్రబలం ముందు నిలవలేకపోయారు. కాబట్టి ముల్లోకాల్లో కదర రంగంలో నీ చేతుల్లో పరాజితుడు కానివాడు ఎవడూ లేడు. అయినా ఇంద్రజిత్తు, నీ భుజ పరాక్రమములనేటటువంటి వాటి మీద నేను సర్వదా కూడా ఆధారపడి ఉంటాను. నీకు అవి భద్రకవచములు. నీ తపప్రభావమే నీకు సర్వరక్షాకరం. నాయన, నువ్వు యుక్తాయుక్తంగా ఆలోచించి మనకి ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఈరోజు. దానిని నువ్వే అరికట్టాలి. 80,000 మంది కింకరులు, జంబుమాలి, అమాత్యపుత్రులు 7, సేనాగ్రనాయకులు 5, వాళ్ళతో పాటు అనేక మంది సైన్యం, అది కాకుండా నా కుమారుడైనటువంటి ముద్దుల పట్టి అయినటువంటి అక్షకుమారుడు
వీళ్ళందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు అంటే ఆ వానరాన్ని నువ్వు తేలికగా తీసుకోకు నాయన. కాబట్టి వీళ్ళందరూ చనిపోయినా నాకు నీ మీద చాలా గట్టి నమ్మకం ఉన్నదన్నాడు. నీ మీద ఉన్న నమ్మకం నాకు వాళ్ళ మీద లేదు. ఎంతటి దుష్టుడో చూడండి. అంతమంది చనిపోయిన తర్వాత కూడా తన కొడుకుని మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు యుద్ధానికి వెళ్ళమని తప్ప, ఎందుకు ఇలా జరుగుతోంది, ఆ యొక్క శత్రువుని సంధికి పిలుద్దామనే ఆలోచన రావణాసుడు కలగట్లేదండి. ఎందుకు? అతడికన్నా బలవంతుడు గొప్పవాడు ఈ 3 లోకాల్లో ఎక్కడా లేడు అనే అహంకారం అతని యందు ఉంది. నవీరా సేన గణసోస్త్యవంతి నవజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతే ప్రమాణం నచాగ్నికల్ప కరణేన హంతుం. నాయన, చాలామందిని హతమార్చగలిగినటువంటి ఆ వానరుని నుండి సేనలు మనల్ని రక్షించలేవు. తీక్షణమైన వజ్రాయుధం కూడా సరే అతన్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఆయన మీదకి వజ్రాయుధంతో కూడా వెళ్ళినా పని చెయ్యదు. ఆ వానరుడి యొక్క వేగం వాయువుని కూడా అందలేదు. ఇతని యొక్క బలాబలాలు వాయుబలం సైతం కూడా దిగదుడి పనిపిస్తోంది. అతడు అగ్నితో సమానమైన వాడు, అందరినీ కాల్చివేయగలడు. ముష్ట్యాది సాధనములన్నింటితో కూడా అతన్ని చంపుట అసాధ్యం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేద్దాం అనుకుంటే వాటిని విరమించుకో అన్నాడు. కొడుక్కు చెప్తున్నాడు ముందే. కాబట్టి వచ్చినవాడు సాధారణమైన వాడు కాదు. నువ్వు చిన్న చిన్న ఆయుధ ప్రయోగాలు ఏమీ చెయ్యకు, అలిసిపోకు. నువ్వు వెళ్ళడంతోనే కార్యనిమగ్నుడి ఓవు. ఎలాగా? నా కల్విదం మతిశ్రేష్ట యస్వం సంప్రేషయామ్యహం ఇయంచ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మమ నానా శస్త్రైశ్చ సంగ్రామే వైశారథ్యమరింధమ అవశ్యమేవో బోద్ధవ్యం కామశ్చ విజయోరణే. నాయనా, ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. నువ్వు ధనస్సును సంధించేటప్పుడు నువ్వు ఏకాగ్రచిత్తుడివై ధనుర్విద్యనంతటినీ ఒక్కసారి నెమరు వేసుకుంటూ వెళ్ళు. అస్త్రమంత్రాలన్నీ మర్చిపోకుండా వాటిని తలుచుకుంటూ వెళ్ళు. వెళ్ళగానే ఆ హనుమంతుడిని బ్రహ్మాస్త్రం అనేటటువంటి దానితో బంధించా వానరాన్ని వదిలిపెట్టద్దన్నాడు. బ్రహ్మాస్త్రంతో బంధిస్తే బ్రహ్మాస్త్ర మంత్రాన్ని స్మరించుకుంటూ వెళ్ళమన్నాడు. వెళ్ళేటప్పుడు మర్చిపోతావేమో ఆ స్వరూపాన్ని చూడగానే అవతల వైపు స్మరించుకుంటూ వెళ్ళు. వెళ్ళగానే ఆ మంత్రాన్ని ప్రయోగించి బ్రహ్మాస్త్రంతో ఆ వానరాన్ని బంధించమన్నాడు. బాలుడవైన నిన్ను యుద్ధానికి పంపడం నాకు ఉచితంగా తోచట్లేదు. అయినా క్షాత్రధర్మాన్ని అనుసరించి ఇలా చేయడమే యుక్తం. ఎందుకంటే సమర్థులైన యోధులు ఉండగా రాజు స్వయంగా వెళ్ళడం రాజధర్మానికి విరుద్ధం అన్నాడు. కాబట్టి విజయకాంక్ష కలిగి ఉండడం అవసరమయ్యా అని చెప్పి కొడుకుని పంపుతూ ఉంటే రావణాసురుడికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఇంద్రజిత్తు బయలుదేరుతున్నాడండి. రణోత్సాహంతో విర్రవీగుతూ సమరభూమికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళ్తూనే సింహాలు పోల్చబడినటువంటి రథం మీద వెళ్తున్నట్టు ఇంద్రజిత్ వెళ్తున్నాడు. 4 సింహాలు పోల్చబడి ఉన్నాయి. కోరలు బయటికి వచ్చి ఉన్నాయి. వాటికి వస్తూనే హనుమంతుడి మీద ధనుష్టంకారం చేసుకుంటూ వెళ్ళాడు. స్వామి హనుమ ఆనందచికితుడయ్యాటండి వస్తున్నటువంటి ఇంద్రజిత్తుని చూసి. ఎలా జరుగుతుంది ఈ యుద్ధం? ఇంద్రజిత్తుకి హనుమ మధ్య యుద్ధం అని నాగులు, యక్షులు, మహర్షులు జ్యోతిశ్చక్రాన్ని అంతటినీ కూడా కప్పివేసి ఆకాశంలో నుంచి చూస్తున్నారట. హర్ష ఉల్లాసాలని ప్రకటిస్తున్నారు. అంతేకాదుటండి, కాకులు, గ్రద్దలు మొదలైన పక్షులన్నీ కూడా సంతోషంగా బిగ్గరగా అరుస్తున్నాయి. ఈరోజు మాకు కావలసినంత ఆహారం దొరుకుతోంది అనేటటువంటి ఉత్సాహంతో. కాబట్టి హనుమంతుడు సింహనాదం చేశాడు. ఒక్కసారి తన శరీరాన్ని పెంచడం ప్రారంభం చేశాడట స్వామి హనుమ. చూడండి, ఇంద్రజిత్తు వస్తూనే స్వామి హనుమ మీద బాణాలు వేశాడు. ఆ బాణాలన్నింటినీ లెక్క చేయకుండా ఆకాశంలోకి ఎగిరాడు స్వామి హనుమ. శరాణామంతరేశ్వాసు వ్యవర్తస మహాకపి
హరిస్తస్యా విలక్ష్యస్య మోగయన్ లక్ష్య సంగ్రహం. గురు చూసి కొట్టడంలో ఇంద్రజిత్తు కన్నా గొప్పవాడు మరొకడు లేడు. అలాంటి ఇంద్రజిత్తు యొక్క గురినే వమ్ము చేస్తున్నట్టు ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ బాణాల మధ్యలో నుంచి. అలాంటి బాణాలకి కూడా చిక్కకుండా తిరుగుతున్నాడు స్వామి హనుమ. ఆశ్చర్యం అనిపించింది ఇంద్రజిత్తుకి. మహాయుద్ధాన్ని చేస్తున్నాడు హనుమంతుడితో. హనుమంతుడిని ఎలా జయించాలో అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాడు. ఇంద్రజిత్తు హనుమంతుడిని ఎలా పడగొట్టాలనే ఆలోచన, ఉపాయం ఏమీ కూడా దొరకట్లేదు. ఇక ఇతన్ని ఉపేక్షించకూడదు అనుకున్నాడు. దేవతలతో సమానమైన పరాక్రమం కలిగిన వాళ్ళైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు దెబ్బతీసుకుంటున్నారండి. జయించడానికి అసాధ్యమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. తతోమతిం రాక్షసరాజనూను చకార తస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష్య కథం నిగచ్చేది నిగ్రహార్థం. అమోఘమైన శరాలు కూడా గురి తప్పి పడిపోతున్నాయి పక్కకి. తీవ్రమైన విచారానికి లోనవుతున్నాడు ఇంద్రజిత్తు. ఇక హనుమంతుణ్ణి చంపడం అనేటటువంటిది అసాధ్యము, ఇతన్ని చంపలేం. ఒక నిర్ణయానికి వచ్చాడు. కనీసం ఈ వానర ప్రముఖుణ్ణి బంధించడానికైనా ఉపాయం ఏదైనా ఉందా అని బాగా ఆలోచించాట. ఆలోచిస్తే వెంటనే అతను అనుకున్నాడు, సంధదేసు మహాతేజ తం హరిప్రవరతం ప్రతి తత పైతామహం వీర సో అస్త్రమస్త్ర విదాంబర. ఈ వానరోత్తముడి మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సంకల్పం చేశాడు. అయితే ఈ వానరుణ్ణి చంపడం అసాధ్యం కాబట్టి ఇతన్ని అస్త్రరహస్యాలు జరిగినటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించాలనుకున్నట్టు. తేన బద్ధాస్తతో అస్త్రేణ రాక్షసేనాసవానర అభవన్ నిర్విచేష్టశ్చ పపాతచ మహీతలే. ఆ యొక్క ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని చూశాడు స్వామి హనుమ. ఓహో, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని అనుకుంటున్నాడు ఇంద్రజిత్తు. ఇప్పుడు నేను ఈ బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇవ్వాలనుకున్నారట స్వామి హనుమ. కాబట్టి దానికి కట్టుబడినటువంటి వాడై నిశ్చేష్టుడై భూమి మీద పడిపోయాట ఒక్కసారి ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి. తతోధబుద్ధ్వాస తదస్త్ర బంధనం ప్రభో ప్రభావాత్ విగతాత్మ వేగ పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీర. హనుమంతుల వారు తనకి బ్రహ్మాస్త్రం చేత బంధించబడ్డాడు అని తెలుసుకున్నట్ట పడిపోగానే భూమి మీద. అయితే బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం ఉన్నది స్వామి హనుమకి, నా బ్రహ్మాస్త్రం నిన్నేమీ చెయ్యదయ్యా అని. కాబట్టి ఆ ప్రభావం వల్ల ఆ అస్త్రశక్తి క్షణంలోనే తొలగిపోయింది. తొలగిపోవడం, అందున అతన్ని ఏమీ చేయలేకపోవడం, బాధించలేకపోవడం, ఇవన్నీ కూడా గమనించాడు స్వామి హనుమ. కాబట్టి బ్రహ్మదేవుడు నన్ను అనుగ్రహించాడు అని మనసులో అనుకున్నారట స్వామి హనుమ. అనుకుని ఒక్కసారి తతస్వయంభూర్వైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహం. బ్రహ్మగారు తనకిచ్చినటువంటి వరప్రసాదాన్ని గుర్తు తెచ్చుకున్నారు. నమే అస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోక గురోః ప్రభావాత్ ఇత్యేవ మత్వా విహితోస్త్రబంధో మయాత్మయోనేరనువర్తితవ్యః. పితామహుడి యొక్క మహిమ చేత ప్రభావితమైనటువంటి ఈ బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోగలిగేటటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి అనుకుని ఇంద్రజిత్తు దానిని నా మీద ప్రయోగం చేశాడు. అంటే ఇంద్రజిత్తుగా మనసులో ఏముంది, బ్రహ్మాస్త్రం నుంచి వానరుడు తప్పించుకోలేడు, అందువల్ల బంధించాడు. కానీ హనుమ ఏమనుకుంటున్నారు మనసులో, ఇది ఎప్పుడో నన్ను వదిలిపెట్టేసింది, కానీ నేను కావాలని పట్టుబడినట్టు ఉండాలనుకున్నాను. ఎందుకు ఉండడం అలాగే, ఈ రాక్షసుల బలాబలాలు ఏమిటో చూశాను. ఇప్పుడు నన్ను వీళ్ళందరూ బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకువెళ్తారుగా, తీసుకువెళ్తే నేను రావణాసురుడితో ముఖాముఖి మాట్లాడచ్చు. మాట్లాడితే అసలు వాడి అభిప్రాయం ఏమిటి, వాడి యొక్క ఆలోచన ఏమిటి, వాడు సంధికి వస్తాడా లేకపోతే వాడికి దండనే ఉచితమా, ఏం చెయ్యాలి, వాడితో చెప్పాల్సిన మంచి మాటలన్నీ మాట్లాడచ్చు కదా అని ఆలోచనలోకి దిగాడు. నేను బ్రహ్మాస్త్రం చేత బంధితున్నైనా బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షిస్తున్నారు.
నేను భయపడవలసిన అవసరం లేదనుకున్నాడు. రాక్షసులు నన్ను బంధించి తీసుకువెళ్ళినప్పుడు కూడా నాకు లాభమే కలుగుతుంది రావణాసురుడితో మాట్లాడడానికి. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్. ఈలోపు మిగతా సైన్యం ఆహాకారాలు చేసుకుంటూ హనుమంతుడు నేల మీద పడిపోయాడని వాళ్ళు తాళ్ళు గుడ్డలు అవి తీసుకొచ్చి కట్టారటండి శరీరాన్ని. బ్రహ్మాస్త్రానికి చాలా అగౌరవం చేసినట్లు అలా చేస్తే. బ్రహ్మాస్త్రం బంధించినప్పుడు మిగతా వాటిలతో వచ్చి కడితే అది వెంటనే విడిచిపెట్టేస్తుందండి, తనను అవమానించారు. ఆ విషయం ఇంద్రజిత్తుకు తెలుసు. ఈ సైన్యం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది ఆ వానరం భూమి మీద పడిపోగానే. కాబట్టి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసిందన్న విషయం స్వామి హనుమకు తెలుసు, ఇంద్రజిత్తుకు కూడా తెలుసు ఈ తాళ్లతో కట్టేయడం వల్ల. అయ్యో, ఈ వానరానికి ఇంకా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసిందన్న విషయం తెలియదు కాబోలు, ఈ గుడ్డలతో కట్టేయడం వల్ల బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేస్తుంది. ఇతడు ఏ సమయంలో స్పృహలోకి వచ్చినా సరే ఇతడు మళ్ళీ విజృంభించుకున్నాడు అంటే ఇతన్ని ఇప్పుడు పట్టడం నా వల్ల కూడా కాదనుకున్నాడు. ఎందుకంటే రోజులో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది బ్రహ్మాస్త్రం. కాబట్టి ఇంక ఈరోజు ఇతన్ని ఆపడం ఎవరి తరం కాదనుకున్నాడు. భయపడుతున్నాడు ఇంద్రజిత్ లోపల. కానీ స్వామి హనుమ కావాలని అతన్ని బంధింపనిచ్చాడు. పట్టుకున్నారు, కొడుతున్నారు, గుద్దుతున్నారు, దూషిస్తున్నారు, లాక్కెళ్తున్నారు బలవంతంగా. గూఢాచారిని బంధించాం మేము. స్వామి హనుమని తీసుకువెళ్ళారండి లోపలికి. రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి వస్తున్నారు. చూడండి, ఎదురుగుండా తీసుకొచ్చి నిలబెట్టారు. బ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. పరమాశ్చర్యాన్ని పొందుతూ స్వామి హనుమ తలెత్తి రావణాసురుడి కేసి చూశాట. అహో రూపమహోధైర్యం అహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి రూపం, ఏమి తేజస్సు, ఏమి లావణ్యం! నిజానికి ఇతడి యొక్క ధైర్యం నిరుపమానమైనటువంటిది, తేజస్సు అసదృశమైనటువంటిది, సర్వలక్షణ శోభితుడి యొక్క రాక్షసుడు. యజ్ఞధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య నశక్రస్యాపి రక్షిత. ఇతని యందు పరదారా పరిగ్రహం అనేటటువంటి అధర్మ దోషమే కనుక లేకపోతే నిజానికి దేవేంద్రుడి స్థానంలో ఉండి ముల్లోకాల్ని పాలించగలిగే అంతటి మొనగాడు కదా ఈ రావణాసురుడు అనుకున్నట్ట స్వామి హనుమ. అంతటి తేజస్సుతో ఉన్నాడు వాడు సింహాసనం మీద కూర్చుని. అటువైపు రావణాసురుడు తీసుకొచ్చినటువంటి దూతను చూశాడు. ఆయన ఏమనుకుంటున్నాడో చూడండి. శంఖహాతత్మదద్యౌస కపీంద్రం తేజసావృతం కిమేష భగవన్నంది భవేత్ సాక్షాదిహాగత. ఆ రావణాసురుడికి కూడా శంక కలిగిందిట. ఏమని? పూర్వం కైలాస పర్వతం దగ్గర నేను ఒరే వానరా అని వెక్కిరిస్తే ఆ వానరాలే వచ్చి నీ కొంప ముంచేస్తాయని శపించాడు నందీశ్వరుడు. ఆనందే ఈ యొక్క వేషంలో రాలేదు కదా అనుకుంటున్నట్ట, మనసులో భయపడుతున్నాడు రావణాసురుడు. ప్రభువు దూతతో డైరెక్ట్గా మాట్లాడకూడదని మంత్రి అయినటువంటి ప్రహస్తుడి చేత మాట్లాడించాడు. ప్రహస్తుడు వచ్చాడు, అడుగుతున్నాడు. రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వాసి భద్రంతే నభీః కార్యత్వయాగపే యది తావత్ త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం త్వమాఖ్యాసి మాభూత్తే భయం వానరమోక్ష్యసే. ఓ వానరా, భయపడకు. ఆయన భయపడుతున్నాడా? వీడు మాట్లాడే విధానం చూడండి. భయపడకు, భయపడాల్సిన పని లేదు, నీకు భద్రమవుతుంది. నిన్నెవరు లంకాపట్టణం మీదకి పంపించారో చెప్పు. దేవేంద్రుడు పంపాడా? ఉన్నది ఉన్నపడంగా నిర్భయంగా చెప్తే నిన్ను బంధ విముక్తుణ్ణి చేస్తాం, వదిలేస్తాం. ఇది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య వా చారరూపామిదం కృత్వా ప్రవిష్టోన పురీమిమాం. నిన్నిక్కడికి పంపించిన వాళ్ళు ఎవరయ్యా? కుబేరుడా, యముడా, వరుణుడా, లేకపోతే విజయకాంక్షతో ఉన్నటువంటి నిన్ను దూతగా ఇక్కడికి పంపినవాడు సాక్షాత్తుగా విష్ణువా? ఎవరయ్యా నిన్ను పంపింది? నువ్వా? ఒక వానరుడివి, సామాన్య వానరుడి కింద నువ్వు కనిపించట్లేదు.
అద్భుతమైనటువంటి తేజస్సు, ఈ పరాక్రమం సాధారణమైనటువంటి వానరమాతృలకు ఉండదు. నిజం చెప్పు, నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు దక్కవన్నాడు. చూడండి, ఇలా ఎప్పుడైతే చెప్పాడో స్వామి హనుమ చెప్తున్నా, ఏవముక్తో హరిశ్రేష్ఠ తదా రక్షోగణేశ్వరం అబ్రవిన్ నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేనేన శక్య ధనదేన నమే శక్యం విష్ణునా నాస్మి చోదిత. ప్రభో రావణ, ఈ ప్రహస్తుడెవడు మాట్లాడడానికి నీకే చెప్తున్నాను వినమన్నాడు. నేను ఇంద్రుడు పంపగా వచ్చిన దూతను కాదు, యముడు పంపలేదు, వరుణుడు పంపలేదు, అంతేకాదయ్యా నీ యొక్క సోదరుడైనటువంటి కుబేరుడు కూడా నన్ను పంపలేదు. నేను విష్ణువు యొక్క దూతను కూడా కాదు. నేను సహజంగా వానర జాతికి సంబంధించిన వాడిని. నా అంతట నేనే లంకాపట్టణంలోకి వచ్చాను. దుర్లభమైనటువంటి రావణాసురుడు యొక్క దర్శనం జరగదని, ఈ అశోకవనాన్ని కాస్త బంధిస్తే అది కుదురుతుందని నా యొక్క తోకతో చేతితో అలా అలా అన్నాను. వాళ్ళందరూ కూడా మరణించారు. దానికి తప్పంటే మాత్రం నేను ఒప్పుకోలేనున్నాను. ఇలా చెప్పా. రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధామయారణే. ఇంకా వీళ్ళందరినీ ఎందుకు కొట్టానంటావా? నా రక్షణార్థం, దేహ సంరక్షణార్థం నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి అంతమంది నా మీదకు వచ్చినప్పుడు యుద్ధం చెయ్యక తప్పలేదన్నాడు. రావణ, ఒకే విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తే స్మితవాంతికం. ఒక రాజకార్యం మీద వచ్చానయ్యా నీ దగ్గరికి అన్నాడు. ఏమిటిటా అది? అస్త్రపాసై నసక్యోహం బద్ధుం దేవాసురైరపి. ఈ శస్త్రాస్త్రములు అనేటటువంటివి, బ్రహ్మాస్త్రములు అనేటటువంటివి నన్నేవి కూడా ఏమీ చేయలేవు. నాకు బ్రహ్మగారి యొక్క వరం ఉన్నది, దేవేంద్రుడి వరం ఉన్నది. కాబట్టి ఇంద్రజిత్తు నా మీద ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఎప్పుడో నన్ను విడిచిపెట్టేసిందని మీరందరూ తెలుసుకోండి ముందు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో రావణాసుడికి విపరీతమైన కోపం వచ్చిందండి. ఎందుకు? తన కొడుకు ఇంద్రజిత్తుని అంత తక్కువ చేసి మాట్లాడాడు. బ్రహ్మాస్త్రంతో బంధించినా సరే బ్రహ్మాస్త్రం కూడా ఇతన్ని ఏమీ చేయలేదంటున్నాడు. ఎవడు వీడు? నా కొడుకుని అక్షకుమారుని చంపాడు వీడు. రే ఎవడవిరా నువ్వు అన్నట్ట. రే రే వానర కోభవాన్. హనుమద్ రామాయణంలో స్వామి హనుమంటారు ఈ మాట. డైరెక్ట్గా రావణాసురుడికి హనుమంతుడికి ఎలాంటి సంభాషణ జరిగిందో ఆయన రాసుకున్నాడండి. రే రే వానర కోభవాన్, ఎవడవిరా నువ్వు అన్నాడు. ఎప్పుడైతే రా అన్నాడో ఈయన కూడా తిరిగి అంటున్నాడు, అహమరే, నేనే రా అన్నాడు. నీ కొడుకు అక్షకుమారుణ్ణి చంపిన వాణ్ణి అన్నాడు. తత్సూను హంత ఆహవే దూతోహం కరదండనస్య త్రిజగతాం కోదండ దీక్షా గురో. ముల్లోకాల కోదండ దీక్షా గురువైన రామచంద్ర ప్రభు వారి యొక్క దూతని నేనున్నాడు. ఇక నా సంగతి కొంచెం చెప్తాను విను. మద్దోర్ధండ కఠోర తాడన విధౌ కోసౌ త్రికూటాచల కో మేరు క్వచ రావణౌ గణనా కోటిస్తు కీటాయతే. ఒరే రావణ, నీలాంటి వాళ్ళు 1 కోటి కీటకం కింద రెక్కరా ఈ యొక్క భుజాదండానికి అన్నాడు. దూత యొక్క బలమే ఇలా ఉంటే మా ప్రభు సంగతి ఏమిటి చెప్పాలని అర్థం. ఈనాడు ఉన్నాడు మా స్వామి ఆ ఋష్యమూక పర్వత ప్రాంతం. మా ప్రాంతంలో శ్రీరామేణ సలక్ష్మణేన జయినా శ్రీ ఋష్యమూకే స్థిత సీతాన్వేషణ కార్య సాధన విధౌ ప్రస్థాపితో యత్రతః అద్వావాలిన మాహవే కపిచమూమాస్వాస్య సుగ్రీవకం రాజానం కృతినం సదా విజయినం చక్షు సదానందకః కృత్వా చైవ విశేషదైవ నిహాఖ్యానస్య చింతాశ్రితః శ్రీరామః జనకాత్మజాహరణతః కాలోపమో రాజతే. ఈ మాట ఎప్పుడైతే స్వామి హనుమ అన్నాడో ఉలిక్కి పడ్డాటండి రావణాసురుడు. భయచికితుడయ్యాడు, నివ్వెరపోయాడు. రావణాసురుడితో మాట్లాడుతున్నాడండి స్వామి హనుమ. ఇప్పటి నుంచి ఇదే హనుమత్ సందేశం సుందరకాండలు. ఈ హనుమత్ సందేశంతో చెప్తున్నాడు, అయ్యా రావణ, అహం సుగ్రీవ సందేశాతు ఇహ ప్రాప్తాస్తవాలయం రాక్షసేంద్ర హరీష త్వాం భ్రాతా కుశలమబ్రవీత్. సుగ్రీవుడి సందేశంతో వచ్చా నీ దగ్గరికి అన్నాడు.
ఒక సాధారణమైన వానరాన్ని లోపలికి రానివ్వరని అశోకవనాన్ని బంధిస్తే కుదురుతుందని దాన్ని బంధించా. వీళ్ళందరినీ నా దేహరక్షణార్థం సంహారం చేశా. నీకు భాతృ సమానుడైనటువంటి సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు అడగమన్నాడన్న. అదేంటండి సోదర సమానుడు అంటున్నాడు స్వామి హనుమ అంటే, అగ్ని సాక్షిగా ఒప్పందం చేసుకుని మైత్రీబంధం చేసుకున్నారు వాలి రావణాసురుడు. అలా చేసుకుంటే వాలి సోదరుడు అవుతాడు రావణాసురుడికి. వాలి సోదరుడైతే సుగ్రీవుడు కూడా సోదరుడు వరసేగా. కాబట్టి నీ భ్రాతృడు సుగ్రీవుడైన వాడు నీ క్షేమ సమాచారాలు అడగమన్నాడు. ఇక్కడ ఇంకో వ్యంగ్యం చెప్పమంటారా? సుగ్రీవుడు ఎవరినైనా క్షేమంగా ఉన్నావా అంటే వాడు నెక్స్ట్ టికెట్ వాడిదేనని అర్థం. కాబట్టి వ్యంగ్యంగా కూడా ఇక నీకు చావు దగ్గర పడిందిరా అన్నట్లుగా చెప్తున్నారు స్వామి హనుమ. భ్రాతృశృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన. మహాత్ముడు నీకు సోదరతుల్యుడైన సుగ్రీవుడి యొక్క సందేశాన్ని విను. ఇది ధర్మార్థాలతో కూడుకున్నది వంటిది, ఇహపర లోకాల్లో నీకు శ్రేయస్సునిచ్చేటటువంటిది. రాజా దశరథో నామ రథ కుంజర వాజీ మహాను పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి. దశరథ మహారాజు అనే మహారాజు గారు ఉన్నారు. అతడు రథ అశ్వ గజ బలములతో కలిగినటువంటి వాడు, లోకానికి తండ్రి వంటి వాడు, బంధువు. ఇంద్రుడి వంటే మహా తేజస్సాలి అయినటువంటి వాడు. జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిదేశాన్ నిష్క్రాంత ప్రవిష్టో దండకాననం. అతడి పెద్ద కుమారుడి పేరు శ్రీరాముడయ్య. అతడు ఆజానుబాహుడు, అందరికీ ప్రియాన్ని చేకూర్చేవాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమశాలి, ధర్మ మార్గ అనురక్తి కలిగినటువంటి వాడు. తండ్రి గారి ఆజ్ఞని నెరవేర్చడం కోసం సోదరుడైనటువంటి లక్ష్మణుడితో, భార్య అయినటువంటి సీతాదేవితో రాజ్యాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలోకి వచ్చాడు. తస్య భార్యే వనే నష్ట సీతా పతిమనువ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మన. ఆ సీతాదేవి మహాసాత్వి. ఆ మహాత్ముడు విదేహరాజు అయినటువంటి జనకుని యొక్క కుమార్తెని ఆ యొక్క దండకారణ్యంలో ఉంచుకుని విహరిస్తూ ఉండగా అక్కడ ఆవిడ అపహరణకు గురగినది. సమార్గమాణాం స్తాం దేవీం రాజపుత్ర సహా అనుజ. అతడి తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడి సీతాదేవిని వెతుకుతూ ఋష్యమూక పర్వతాన్ని చేరి సుగ్రీవుడిని కలుసుకున్నారు రామచంద్ర ప్రభు. తస్యతేనా ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. సుగ్రీవుడు వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడయ్యా. ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడం కోసం వాలిని సంహారం చేశాడు. ఆ వాలి ఎంత గొప్పవాడో నేను నీకు చెప్పక్కర్లేదు రావణ. అలాంటి వాలిని రామచంద్ర ప్రభు ఒక్క బాణంతో కొట్టి చంపాడయ్యా. ఇది గుర్తుపెట్టుకోను. చరణాగ్రమునని భుజాదర్పమణచిన దూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాసమ్మున పడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కూలనేసే అని నిన్ను జరగొన్న అర్జుని భరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడవినై ఒక్కట కరదూషణాదుల 14 వేరుల వారి సమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే. తురగశ్చందన మట్టభారణ భటస్తోమంబుతో గూడా నీపురి భస్మంబుగ కాల్చి నీ సైనిక సుహృత్పుర శ్రేణి నెక్తురు గ్రక్కన్ పడగృద్ది చంపి మృత్యుత్క్రూరతన్ బట్టి నీ శిరముంద్రుంచగా నేనే చాలు జయ శ్రీలబ్ధి వర్ధిల్లగన్. నీ యొక్క సైన్యాన్ని, నిన్ను, నీ అమాత్యుల్ని, నీ రాజ్యాన్నంతటినీ ముంచేయడానికి నేను ఒక్కడిని చాలు. రావణ, చూసావుగా నా బలం. రాముడి దాకా ఎందుకయ్యా? ఒకానొక సమయంలో నువ్వు నీ 20 చేతులతో పర్వతాన్ని ఎత్తావు, కైలాస పర్వతాన్ని. దాన్ని పరమశివుడు సహించలేక పాదంతో తొక్కితే నీ 20 చేతులు పర్వతం కింద నలిగిపోయాయి.
రవం చేసావు, గట్టిగా రావణ అని పిలిపించుకున్నావు. అలాంటి శివుడి యొక్క ధనస్సుని రాముడు తను ఒక్క చేత్తో పైకెత్తి విరిచాడు. రాముడంటే అది. వాలి నిన్ను తన యొక్క తోకతో చుట్టి 4 సముద్రాల్లో ముంచి ఇంటికొచ్చి తోకని ఇలా విడిపిస్తే అందులో నుంచి పడ్డావు పురుగు కింద. అలాంటి వాలి యొక్క బలాన్ని ఒక్క బాణంతో కొట్టి చంపాడు. అంతేకాదు, ఒకానొక సమయంలో గంగానదీ ప్రవాహం పక్కనే సైకతలింగాన్ని చేసుకుని శివుణ్ణి పూజిస్తున్నావు నువ్వు. అలా పూజిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఎంతో గొప్పవాడైనటువంటి ఆ మహారాజు అయినటువంటి వాడు కూడా నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో నువ్వు వెళ్ళి అతడితో యుద్ధం చేసావు. యుద్ధం చేస్తూ ఉంటే కార్తవీర్యార్జునుడు తన 1000 చేతుల్ని పెట్టి గంగా ప్రవాహాన్ని ఆప్ చేశాడు. ఆప్ చేస్తే ఒక్కసారిగా ఈ ప్రవాహాన్ని వదలగానే గంగానది వెళ్ళి ఆ యొక్క సైకతలింగాన్ని కొట్టుకుని పోయేలా చేసింది. యుద్ధం చేసావు, నిన్ను బంధించి చెరసాల్లో పాడేశాడు. కార్తవీర్యార్జునుడు అలా నిన్ను సరసాల్లో పాడేస్తే బ్రహ్మగారంతటి ఆయన వచ్చి మళ్ళీ విడిపించాడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని కేవలం పరశురాముడు అనేవాడు నిహతుణ్ణి చేశాడు యుద్ధంలో. అలాంటి పరశురాముడి దగ్గర నుండి విష్ణుధనస్సుని లాక్కుని పరశురాముడి గర్వాన్ని అణిచినవాడు రామచంద్రప్రభు. గుర్తుపెట్టుకో. కాబట్టి నిజంగా రామచంద్రప్రభువే తలుచుకున్నారా 14,000 మంది కరదూషణాది రాక్షసుల్ని 1 గంట 20 నిమిషాల్లో కొట్టారు. రావణ మర్చిపోకు, ఇంద్రుడు కానీ రుద్రుడు కానీ బ్రహ్మ కానీ ఎవ్వరైనా సరే విష్ణువుతో సహా ఆయన ముందు యుద్ధంలో నిలవలేరు. ఆయన దాకా ఎందుకు, నేను చాలు నీ లంకనంతటినీ కూడా ముంచేయడానికి అంత. రావణ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సీతాదేవిని తీసుకొచ్చి అప్పగించు. నేను సీతను ఎత్తుకురాలేదు అని చెప్పకు. నేను అమ్మవారిని చూడడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనసు మార్చుకున్నావా బ్రతికిపోతావు, లేదా రామచంద్ర ప్రభు యొక్క కోపానికి గురి అయి బ్రతకగలిగిన మొనగాడు ఎవడున్నాడయ్యా? ఎంత తపస్సు చేశావు రావణ? ముందు సామంగా మాట్లాడతాడండి. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ నస నాశయుతుం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. ఎంత తపస్సు చేశావు నువ్వు, ఎంత తపస్సు చేసి ఈరోజు ఇంత గొప్పగా అలరారుతున్నావు. అనవసరంగా పరదారా పరిగ్రహణం చేసి యజ్ఞ విధ్వంసం చేసి ఋషులను బాధించడం చేసి నీ క్రూర దారుణ చర్యల వల్ల అనవసరంగా నీ తపస్సునంతటినీ పాడు చేసుకోవడం న్యాయమా? ఏమంటావు ఆలోచించు. అవధ్యతాం తపోవిర్యో, లేదు నాకెవరి చేతుల్లోనూ చావు లేదంటావా? నువ్వు కోరుకున్న వరంలో మనుష్యుల్ని వానరాల్ని విడిచిపెట్టావుగా. రాముడు మనుషుడేగా, సుగ్రీవుడు వానరుడేగా. రాముడి దాకా అక్కర్లేదయ్యా. సుగ్రీవో నహి దేవోయం, ఒక్క సుగ్రీవుడు చాలు నిన్ను చంపేయడానికి, రాముడు దాకా అక్కర్లేదన్నాడు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ బలవన్ ఫలమన్వేత్తి ధర్మ అధర్మనాశన. రావణ, ఎంత ధర్మం చేశావయ్యా, ఎంత తపస్సు చేశావు నువ్వు. అంత తపస్సు చేసి ఈరోజు అనవసరంగా అలాగా పాడైపోవడం ఎవరికైనా న్యాయంగా ఉంటుందా? ఎంతో గొప్పదైన తపస్సు చేసి భోగభాగ్యాలన్నీ కూడా పొందావు. ఈరోజు ఆ పుణ్యాలన్నీ అనుభవించావు. ఇప్పుడు ఈ పుణ్యభాగం అంతా అయిపోయింది. నువ్వు చేసిన పాపాల చిట్ట ఇది కూడా అనుభవించాలిగా. చాలామందికి ఉంటుంది, ఏదో పాపం చేసేసాం, తర్వాత ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏదో చిన్న పుణ్యం చేస్తే పోతుంది కదా అని. ఇక్కడే ఒక్క తీర్పిస్తున్నారు వాల్మీకి మహర్షి. పుణ్యం కాదా పుణ్యందేరా, పాపం కాదా పాపందే అని. ఒకడు మంచి చక్కగా భోజనం చేస్తున్నాడు, అన్ని రకాల కూరలు తిన్నాడు, అన్ని రకాల పిండి వంటలు వేయించుకున్నాడు, అన్నీ శుభ్రంగా తినేశాడు. ఎరా నాయనా అంతలా ఎలా తినగలిగావురా
అని అడిగారట ఎవరో వచ్చి. అడిగితే నాకు దేనికి దానికి ఉన్నాయండి, గారెలు తిత్తి గారెలదే, బూరెలు తిత్తి బూరెలదే, సాంబారు తిత్తి సాంబారుదే అన్నాడు. అంటే నువ్వు ఎలా తప్పు పని చేసినా తప్పు దగ్గర సంబంధించిన విధానం దానికే ఉంటుంది. పుణ్యం చేస్తే పుణ్యానికి తగ్గ ఫలితం వేరు ఉంటుంది. ఏదో పాపం చేసాం, పిల్లిని చంపేశాం, గుడి కట్టించేస్తామంటే పోతుందా అండి? అలా పోదన్నారు. నువ్వు పుణ్యం చేశావు కాబట్టి రాజ్యాధికారం వచ్చింది, వైభవాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, భోగాలు వచ్చాయి, అనుభవించావు, అయిపోయింది. యజ్ఞ విధ్వంసనం చేయడం కానీ, ఋషుల్ని బాధించడం కానీ, స్త్రీలను ఎత్తుకురావడం కానీ, ఋషుల్ని చంపడం కానీ, దేవతల్ని బాధించడం కానీ, నీ క్రూర దారుణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలోకి వస్తున్నాయ్యా. నేనే వచ్చాను, ఇక్కడి నుంచే ప్రారంభం అన్నాడు రావణ. ఇప్పటికైనా మనసు మార్చుకుని కృతకృత్యుడివవు, లేదా కశ్చ లక్ష్మణ ముక్తానాం రామ కోపానువర్తినాం శరాణాం అగ్రతస్తాతుం శక్తో దేవాసురైరపి. ఏమయ్యా, నిజంగా రామలక్ష్మణులు ప్రయోగించేటటువంటి బాణాలని ఎదురుగా నిలబడగలిగినటువంటి దేవాసురుల్లో ఎవడైనా ఉన్నాడా? వాళ్ళ యొక్క బాణదాటికి నిలబడినవాడు. నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన. ముల్లోకాలయందు నీకు హితాన్ని చేకూర్చేటటువంటి ధర్మబద్ధమైన అర్థవంతమైనటువంటి నా మాటని వినవయ్యా రావణ. ఎందుకు పాడైపోతున్నావు? లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాయాం నాభిజానాసి పంచాస్యామీవ పన్నగీం. ఏదో ఒక స్త్రీని అబలని తీసుకొచ్చి నీ యొక్క లంకలో బంధించారని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి ఆ సీత స్త్రీగా అనుకుంటున్నావు, కానీ ఆవిడ అబల కాదు. ఆవిడ నీ లంకానంకరాన్నంతటినీ కూడా కుదిపేయడానికి వచ్చిన కాళరాత్రి స్వరూపం. నీ కంఠార్పిత కాలపాసము, నీ మెడకి చుట్టుకున్న కాలపాసం ఆవిడ. నీ కంఠార్పిత కాలపాసము శిరో నిర్గాత పాతంబు, నీ శిరస్సు మీద పడిన పిడుగురా సీతామాత అంటే ఏదో అనుకుంటున్నావు. లంకౌక సంచయ కాళరాత్రి, లంకా నగరానికి అంతటికీ పట్టుకున్న కాళరాత్రి స్వరూపం ఆవిడ. గడబద్దోదగ్ర కాలాహి కన్యాకారాచయ మృత్యువు, ఈ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రానుడు రామునింగనుము నీకా బుద్ధి కాకుండినన్. ఇప్పటికైనా మనసు మార్పు తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని ఆ సీతమ్మని జాగ్రత్తగా తీసుకొచ్చి రావణాసురుడికి రామచంద్ర ప్రభువుకి అప్పగించి కృతకృత్యుడి వైపో మహారాజా రావణ, లేదా పాడైపోతావు నువ్వు. ఇప్పటికైనా మారు మనసు పొందు. కామం కల్మహమప్యేకం నవాజి రథకుంజరం లంకాం నాశయితుం శక్తః తస్యైవతు నిశ్చయః. హయ రథ గజ బలాలతో కూడిన నీ లంకని సర్వనాశనం చేయడానికి నేనొక్కడిని చాలు. కానీ శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క అనుమతి లేకపోవడం వల్ల విడిచిపెట్టాను ఈరోజు మిమ్మల్ని అందరినీ అన్నాడు. రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యక్ష గణసన్నిధౌ. వానర బల్లూక వీరుల అందరు ఎదురుకుండా సమక్షంలో ప్రతిజ్ఞ పూని ఉన్నారు రామచంద్ర ప్రభు. ఏవని? సీతాదేవిని అపహరించింది వెళ్ళినటువంటి శత్రువుని హతమార్చి తీరుతానని. ఆయన యొక్క శపథం వమ్ము కాకూడదు. యాం సీతేత్యభిజానాసి ఏయాం తిష్టేతదే గృహే. నీ యొక్క కాలపాస స్వరూపంగా సీతాదేవి నీ మెడకి చుట్టుకుని ఉన్నది. ఈరోజు నువ్వు క్షేమంగా ఎలా ఉంటావు రావణ? ఆలోచించు. తేజసా దగ్ధాం రామకోప ప్రదీపితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోలికాం. రావణ, ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో కూడి ఉన్న ఈ లంకానగరం సీతాదేవి యొక్క తేజస్సుతో ఎప్పుడో దగ్ధమైపోయింది. రామచంద్ర ప్రభు యొక్క కోపజ్వాలలతో ఇది ఎప్పుడో మండిపోయింది. ఇది కాలిపోయిందని నువ్వు తెలుసుకో. మంటలలో ఉన్న ఈ నగరాన్ని ఒక్కసారి సరిగ్గా చూడు కన్నెత్తి. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. నిన్ను నీ లంకని నువ్వు కాపాడుకో.
సీతారాముల కోపస్ఫీతానలసికలు కలయవేర్చుచు లంకాభూతవ్రాతము భస్మీభూతము చేయును. రావణ, నేను నీ యొక్క మంత్రులు, మిత్రులు, బాంధవులు, సోదరులు, సుతులు, హితులు, ఈ భోగ ఐశ్వర్యాలు, భార్యలు, వీళ్ళందరూ కూడా నీకు ఈ బంగారపు లంక చేతులారా నాశనం అయిపోవడాన్ని నువ్వు గ్రహించట్లేదు. రాముడి యొక్క బంటుని నేను. సత్యం స్వామి మిత్రాణి మంత్రిశ్చ జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హితాన్ సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాతస్య దూతస్య వానరస్య విశేషతః. నేను రామచంద్ర ప్రభు యొక్క దాసుణ్ణి, ఆయన దూతని, నీకు హితాన్ని చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇది నా యొక్క ధర్మం. నీకు చెప్తున్నాను. విశేషించి నేను వానరుణ్ణి, రామచంద్ర ప్రభు మానవుడు, నువ్వు రాక్షసుడు. నేను మానవుణ్ణి కాదు, అటు రాక్షసుణ్ణి కాదు, నేను మధ్యస్థంగా ఉన్నవాణ్ణి. కాబట్టి నేను నీ మేలు కూడా కోరి చెప్తున్నాను. నాకు ఎటువంటి పక్షపాతము కూడా లేదయ్యా. నేను చెప్పే మాటని చెవులకి ఎక్కించుకున్నావా రావణ బ్రతికిపోతావు, లేదా సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాను పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయసాః. ఈ యొక్క సమస్త లోకాలని సృష్టించి పెంచి లయం చేయగలిగేటటువంటి శక్తి రామచంద్ర ప్రభువుకి ఉన్నదన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. క్షణకాలంలో మట్టు పెట్టేయగలడు ఈ లోకాలన్నింటినీ కూడా. దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షోగణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఉరగేషు చ. దేవతలతో, అసురులతో, నరేంద్రులతో, యక్షులలో, రాక్షసుల్లో, విద్యాధరుల్లో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నెరుల్లో, పక్షుల్లో, సకల ప్రాణుల్లో ఎవ్వరూ కూడా విష్ణుతుల్య పరాక్రముడైనటువంటి రామచంద్ర ప్రభువుని ఎదిరించి యుద్ధంలో నిలబడలేరు. ఏ కాలంలో కూడా వాళ్ళు సమర్థులు కారు. అంతేకాదు, బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవ రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవ ఇంద్రామహేంద్ర సురనాయకోవ త్రాతున్న శక్తాయుధి రామవద్యం. బ్రహ్మకు లేదు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, జగత్పతి, ఉమాపతి అయినటువంటి పరమేశ్వరుడికి కూడా లేదురా. ఏదో అనుకుంటున్నావు రాముణ్ణి ఎదిరించి నిలవడం. ఇప్పటికైనా మారతావా, నీవు బ్రతికిపోతావు, లేదా చచ్చిపోతావు రావణ. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రయిష్యతు బధ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. నీ లంకలో నీకు మంచి చెప్పేవాడు లేడు, నువ్వు చెప్పినా వినే స్థాయిలో లేవు. ఇప్పటికైనా మారకపోతే నీ చావు నీకు తప్పదు అన్నట్లుగా చెప్పాడండి. ఈ మాటలు ఎప్పుడైతే స్వామి చెప్పాడో రావణాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎవర్రా అక్కడ, ఈ వానరాన్ని పట్టి బంధించండి, ఇతన్ని సంహరించండి అన్నాడు ఒక్కసారి ఆ కోపంతో. వెంటనే అక్కడే ఉన్నటువంటి విభీషణుడు పైకి లేచాటండి సభలో. చూడండి, విభీషణవచ శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః రోషేణ మహతా విష్ణో వాక్యముత్తరమబ్రవీత్. నపాపానాం వదే పాపం విద్యతే శత్రుసూదన. పాపుల్ని వధించడం అనేటటువంటిది ఏమాత్రం దోషం కాదన్నయ్య గారు. పాపకృత్యాలు చేసినటువంటి ఈ వానరుణ్ణి తప్పకుండా వధించాలి. ఎందుకంటే మన అశోకవనాన్ని భంజించాడు, రాక్షసులందరినీ సంహారం చేశాడు కాబట్టి. కానీ అధర్మమూలం బహుదోషయుక్తం. అధర్మానికి మూలమైనది, పెక్కు దోషాలు కలిగినటువంటిది అయినటువంటి రావణాసురుడి యొక్క వచనాన్ని విని బుద్ధిమంతుల్లో ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు ఏమంటున్నాడు అంటే, ఈయన దూతగా వచ్చాడు ఈ లంకకి, ఈ స్వామి హనుమ. కానీ ఇతడు ఎన్ని తప్పులు చేసినా దూతని శిక్షించవచ్చు కానీ మరణదండన వెయ్యకూడదు అన్నగారు. వైరూప్యమంగేషు కషాభిషూతో అంగవికారం కల్పించవచ్చు, కొరడా దెబ్బలు కుట్టించవచ్చు, శిరోముండనం చేయించవచ్చు, శరీరంపై వాతలు పెట్టించవచ్చు, అంతేగాని దూతని వధించకూడదన్నయ్యా. నధర్మవాదే నచలోక వృత్తే నశాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ తవ వీర్యతుల్య త్వం
తం హ్యుత్తమస్సర్వసురాసురాణం ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందు లౌకికాచారమునందు శాస్త్రార్థములను గ్రహించడంలోనూ ఇతరుల యొక్క మనస్సులను అవగాహన చేసుకోవడంలోనూ నీకు దీటైన వాడు మరొకడు లేడు. సురాసురులందరిలో కూడా నువ్వు శ్రేష్ఠుడి, సకల ధర్మాలు తెలిసినవాడు. నువ్వే ధర్మం తెప్పేస్తానంటే ఎలా కుదురుతుందన్నయ్యా? కాబట్టి ఆలోచించు, ఈ దూతని సంహారం చెయ్యవద్దని చెప్పాడు. అప్పుడు అన్నాడు వెంటనే రాక్షసరాజు అయినటువంటి రావణుడు, అయితే ఈ యొక్క దూతని అంగవైకల్యం చేసి పంపించండి. ఏ తోకతో అయితే చూసుకుని వానరులు అనేటటువంటి వాళ్ళు మురిసిపోతారో ఆ తోకే లేకుండా చేయండి అన్నాడు. నూనె గుడ్డలు తెచ్చి చుట్టారండి తోకకంతటికీ కూడా. ఆ రాక్షసులందరూ కూడా తీసుకువచ్చి నిప్పంటించారు. కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేషమీదృశం లంకాచారయితవ్యా వై పునరేవా భవేదితి. యుద్ధమునందు రాక్షసులందరినీ ఎదుర్కోవడానికి నేను ఒక్కడే కూడా చాలు. అయితే ఇది రామచంద్ర ప్రభువుకి ప్రీతి కూర్చదు. లంక యొక్క బలాబలాలు అనేటటువంటివి ఎలా ఉండాలో ఎలా ఉన్నాయో ఒక్కసారి లంకనంతటినీ తిరిగి చూడాలనుకున్నాడు. కావాలని తనని తాను కట్టుబడనిచ్చాడు. వాళ్ళందరూ బంధించి తోకకి నిప్పంటించి ఒక బండికి కట్టి లాక్కుని ఆ లంకాపట్టణంలో వీధుల యందు తిప్పుతున్నారు. వీధిలో కూడళ్ల దగ్గర నిలబెడుతున్నారు. మేము పట్టుకొచ్చిన వింత జంతువు అయినటువంటి ఈ వానరాన్ని చూడండి అని అందరికీ దండోరా వేసి చూపిస్తున్నారు. రాక్షసుల యొక్క గృహాల నుండి ఆబాల గోపాలం అందరూ కూడా వచ్చి ఈ యొక్క వానరుణ్ణి చూసి తిడుతున్నారండి. అలా తిడుతున్నటువంటి సమయంలో ఆ కోట ప్రాకారం దగ్గర నుంచి త్రిజట అనే రాక్షస స్త్రీ చూసింది ఈ సంఘటన. పరిగెత్తుకుంటూ వచ్చింది సీతామాత దగ్గరికి. ఏవమ్మా, ఇందాక ఉదయం నీతో మాట్లాడినటువంటి వానరం ఉందే, ఆ వానరం ఈరోజు బందీకృతుడై తోకకు నిప్పంటించబడి ఈ యొక్క లంకాపుర వీధుల్లో తిరుగుతున్నాడు అని చెప్పగానే సీతమ్మ వారు చాలా శోకానికి గురయ్యిందండి. అయ్యయ్యో, రామచంద్ర ప్రభు దూతకి ఇంతటి ప్రమాదం ఎలా వాటిల్లిందని. మంగళాభిముఖీ తస్య సాతధాస్మిన్ మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం. అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తప యది చాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమత. నేను పతిసేవాపరాయణురాలనైతే, నేను తపస్సు చేసి ఉంటే, నేను నిష్కళంక పతివ్రతనే అయితే ఆ అగ్నిహోత్రుడు హనుమంతుడి యందు చల్లగా మండుగాక అంది. ఎప్పుడైతే అమ్మవారు ఈ విధంగా కోరుకుందో స్వామి హనుమకి కట్టినటువంటి గుడ్డలన్నీ మండుతున్నా ఆ తోకకి మాత్రం మంట కలగలేదు కండి. చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, నిజానికి ఈ రాక్షసులందరూ నా తోకకి నిప్పండించారా లేకపోతే మంచు ముద్దను తీసుకొచ్చి చుట్టారా, నాకు అర్థం కావట్లేదు అని ఆలోచనలో పడ్డాట. అయితే తతశ్చిత్వాచతాన్ పాశాన్ వేగవాన్ వై మహాకపి. ఒక్కసారి ఇంకా మనం భరించినటువంటి అవమానం ఇంకా చాలు, తదంతర కార్యక్రమం ఏదైనా ఉంటే అది చూద్దామని తనని తాను కుదించుకున్నాడు. కట్లన్నీ వదిలయ్యాయి. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి బృహద్రూపాన్ని చూపించాడు. చూపించిన తర్వాత అగ్నిహోత్రుడు నా ఎందు ఇంత చల్లగా మండుతున్నాడంటే మా అమ్మ జానకీమాత యొక్క అనుగ్రహమే, ఆవిడ పాతివ్రత్య ధర్మమే నన్ను ఇలా కాపాడింది ఈరోజు అనుకున్నాడు. అయితే మరి ఇంత చల్లగా మండుతున్న అగ్నిహోత్రుడికి నేను సంతర్పణ చేసుకోకపోతే ఎలాగా? ఆయన నా యందు ప్రసన్నుడయ్యాడు కాబట్టి ఆ అగ్నిహోత్రుడికి కావలసిన సంతర్పణ నేను చేస్తానని వెంటనే దూరంగా చూశాడు. ఎత్తైన ప్రాకారాలతో భవనాలతో కనిపిస్తున్న లంకాపట్టణం కనిపించింది. దీన్నంతటినీ అగ్నిహోత్రుడికి స్వాహా చేస్తానన్నాడు. యో హ్యయం మమలాంగూలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుమే గృహోత్తమై తత ప్రదీప్తలాంగూల సవిద్యుదివతో యద భవనాగ్రేషు లంకాయ విచచార మహాకపి. ఆ లంకానగరంలో ఉన్నటువంటి భవనాల పైభాగంలోకి ఎగిరాట. ఒక్కసారి ఎగిరి వెంటనే వాయువేగం కలిగినటువంటి హనుమంతుడు ఒక ఇంటి మించి మరో ఇంటి మీదకి దూకుతున్నట్ట. దూకుతూ ఈ అగ్నిహోత్రుడిని అంటిస్తున్నట్ట. ఈయన అగ్నిహోత్రుడేం తక్కువ తినలేదు. ఇన్నాళ్ళు మా పంచభూతాలన్నీ కూడా ఈ రావణాసురుడికి తల ఒగ్గాయి, ఇక అసలైన వాడు వచ్చేశాడు లంకకి, ఇక మనం విజృంభించచ్చు అనుకున్నట్ట. ఒక ఇంటిని హనుమ కాలుస్తూ ఉంటే అగ్నిహోత్రుడు 10 ఇళ్ళు తగలబెడుతున్నట్టు అలా విస్తరిస్తున్నాడు అగ్నిహోత్రుడు. వెంటనే మొట్టమొదట ప్రహస్తుడి యొక్క ఇంటి మీదకి దూకాడు. తరువాత
ముందరికి వెళ్ళాడు. వజ్రదంశుడి భవనానికి నిప్పంటించాడు. తర్వాత శుకుడి యొక్క ఇంటిగా నిప్పంటించాడు. ఇంద్రజిత్తు ప్రాసాదం మీదకి దూకాడు. తర్వాత జంబుమాలి, సుమాలి అనే వాళ్ళ భవనాలకి నిప్పంటించాడు. రశ్మికేతు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంశుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, దశగ్రీవుడు, విద్యుద్యుహుడు, గోరుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరకాంతకుడు, కుంభుడు, నికుంభుడు, ధర్మాత్ముడు, ఇలా రాక్షసుల భవనాలన్నింటికీ నిప్పులెట్టుకుంటూ పోతున్నాడు స్వామి హనుమ. పెట్టుతూ ఉంటే విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచాడన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఒక్క విభీషణుడు ఇల్లు మాత్రం అంటించలేదుట. అగ్నిహోత్రుడు కూడా మండలేదుట విభీషణుడు యొక్క ఇంటి దగ్గర. ఎందుకని? ధర్మాత్ముల్ని ఎప్పుడూ కూడా దైవం వెనక్కాల ఉండి రక్షిస్తుందండి. అందువల్ల అగ్నిహోత్రుడు కూడా ముట్టుకోవడానికి సాహసించలేదు విభీషణుడు యొక్క ఇంటిని. తరువాత ఆ యొక్క అగ్నికి హావుతి హొనర్చిన తర్వాత రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి ప్రాసాదానికి చేరాడు హనుమంతుడు. మేరుమందర పర్వతంలా మహోన్నతమైనటువంటి ఆ ముఖ్య ప్రాసాదానికి తన యొక్క తోకతో నిప్పంటించాడు. ప్రళయకాల మేఘం వలె గర్జించాడు ఒక్కసారి స్వామి హనుమ. వాయువు తోడవడం వల్ల ఆ నింపులకి ఇంకా మహోజ్వలంగా వెలిగాయిటండి. మొత్తం లంకా పట్టడం అంతా కూడా అగ్ని జ్వాల మాల కీలికల చేత దగ్ధమైపోతోంది. ఈ యముడే కాలపురుషుడి రూపంలో వచ్చి ఈరోజు లంకా పట్టడాన్నంతటినీ దహించి వేస్తున్నాడా అన్నట్లుగా మారిపోయింది. వృద్ధి పొందిపోతోంది ఆ యొక్క అగ్ని. మహాభవనాలు కూడా శిథిలమై కూలిపోతున్నాయి. స్వగృహాల్ని రక్షించుకోవడం కోసం రాక్షసులందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అయ్యయ్యయ్యో అని ఆహాకారాలు చేస్తున్నారు. రావణాసురుడు ఎంత పని చేశాడంటున్నారు. అగ్నిదేవుడు వానరుడు యొక్క రూపంలో వచ్చి మన లంకని కాల్ చేశాడంటున్నారు. లభోదిబోమంటూ చంటి పిల్లల్ని చెంకలో పెట్టుకుని విడవడిపోయి దూరంగా కొప్పుల్ని సవరించుకుంటూ మంటల్లో చిక్కుబడి పరిగెడుతున్నారటండి. ఆకాశం మేఘముల నుండి కింద పడుతున్న మెరుపు తీగవలే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా కనిపిస్తోంది. హనుమంతుడు వజ్రములు, పగడములు, వైడూర్యాలు, ముత్యములు, వెండి మొదలైన వాటితో నిర్మించబడిన చిత్ర విచిత్రమైనటువంటి భవనాలని అగ్నితప్తమై అవన్నీ కూడా కరిగిపోయి బంగారం అంతా నేల మీద వీటన్నిటితో కూడా కలిసి ప్రవహిస్తోందిట. లావా ఎలా ప్రవహిస్తుందో అగ్ని పర్వతంలో నుండి అలాగా రహదారుల గుండా బంగారం అంతా కరిగిపోయి ప్రవహిస్తోంది అంటున్నాడు వాల్మీకి. హనుమత వేగత వానరేణ మహాత్మన, మహాత్ముడు మహాబల పరాక్రమం కలిగిన వాడైనటువంటి వానరోత్తముడు అయిన హనుమంతుడు ఆ యొక్క లంకానగరాన్ని రుద్రుడి చేత త్రిపురాసురులు ఎలా దగ్ధమైపోయారో అలా దగ్ధం చేశాడు అంటున్నాడు వాల్మీకి. అంతేకాదు ఆదిత్య కోటి సదృశ సుతేజ లంకాం సమస్తం పరివార్య తిష్టన్ శబ్దైరనేకైరనిశని అశని ప్రరూఢై బింధన్నివాండం ప్రభభౌ మహాగ్ని. మహా అగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో కనుక వచ్చి పూర్తిగా ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాగా అగ్నిహోత్రుడు లంక చుట్టూ కూడా వ్యాపించాటండి. అగ్ని భయంకరంగా వెలుగుతోంది. ఫెటేల్ ఫెటేల్ అనేటటువంటి పిడుగుల శబ్దంతో బ్రహ్మాండమంగా బద్దలు కొడుతుందా అన్నట్లుగా విజృంభిస్తున్నాడు అగ్నిహోత్రుడు. వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరేవ సాక్షాద్యమో వా వరుణో నివాల రుద్రో అగ్నిరర్కో ధనదశ్చ సోమౌ నవానరోయం స్వయమేవ కాల. ఆలోచిస్తూ చూస్తూ ఉంటే గనక సాక్షాత్తు దేవతలకి ప్రభు అయినటువంటి ఇంద్రుడే వచ్చాడా, యముడే వచ్చాడా, వరుణుడే వచ్చాడా, వాయుదేవుడే వచ్చాడా, కేవలం రుద్రుడే ఇక్కడికి వచ్చాడా కాలరూపుడు కింద? ఏమోనబ్బా అని బాధపడుతున్నారు రాక్షసులందరూ. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోప. సమస్త జీవుల్ని కూడా సృష్టించేటటువంటి వాడు, పోషించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహావేశం వల్లే రాక్షస సంహారానికై వానర రూపాన్ని దాల్చి ఇక్కడికి వచ్చాడా ఏమో. విష్ణుమూర్తి యొక్క మహాతేజం రాక్షసుల్ని నిర్మూలించడానికి తన మాయాశక్తి చేత వనరాకృతిని దాల్చి ఇక్కడికి రాలేదు కదా అనుకుంటున్నారట. అయ్యో తండ్రి, అయ్యో కుమార, నాథ, మిత్రమా అంటూ హా తాత, హా పుత్రక, కాంత, మిత్ర, హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుదా బ్రువద్భి. ప్రతి వాడు అరుస్తున్నాడు, అక్కడ ఆక్రోశిస్తున్నాడు. రాజును తిట్టుకొని వాడు లేడు. వీడి వల్లే మా అందరికీ కూడా ఇంతటి ప్రమాదం వచ్చి పడింది అనుకుంటున్నారు ప్రజలు. వీడు చేసే చెడ్డ పనుల వల్ల మా యొక్క కొంపలన్నీ తగలబడుతున్నాయి అనుకుని తిట్టుకుంటున్నారు రావణాసురుణ్ణి.
ఈ రాక్షసులందరూ. అంతేకాదు తిట్టుకోవడమే కాకుండా ఈరోజు అందరూ కూడా భర్త చనిపోయినటువంటి స్త్రీలాగా నగరం అంతా అయిపోతే విలపిస్తున్నారండి, ఆహాకారాలు చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆ యొక్క శాపం ఈరోజు నెరవేరింది ఇక్కడ. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రమాదంలోకి గురి అయిపోయి ఉన్నారు. గుంపులు గుంపులుగా రాక్షసుల్ని పరిమార్చి బహువృక్షశోభితమైన ఆ వనాన్ని చిన్నాభిన్నం చేసి రాక్షసుల భవనాలన్నిటికీ అగ్నికి ఆహుతి గావించి అంతా చేసేసి ఒక చోటకి వెళ్ళి కూర్చుని రామధ్యానపరుడయ్యాట స్వామి హనుమ. చూడండి, ఇలా రామధ్యానపరుడై ఆ మారుతి అక్కడ కూర్చుని ఉంటే దేవతలందరూ కూడా స్వామి హనుమని పొగుడుతున్నారు వేణోళ్ళ కూడా. అయితే దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా ప్రణయ కాలాగ్ని స్వరూపంగా భావించారట హనుమంతుణ్ణి. భయభ్రాంతులయ్యారట ఆయన స్వరూపాన్ని చూసి. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాయ యక్షాః భూతాని సర్వాణి మహంతి తత్ర జగ్ముప్పరాం ప్రీతిమతుల్య రూపం. సమస్త దేవతలు, మునీశ్వరులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు అందరూ ఆనందాన్ని పొందారు. ఎవరైనా ఇల్లు కాలిపోతే ఏమండి పాపం ఇల్లు కాలిపోయింది బాధపడుతున్నారని మనం బాధపడతాం చూసి. కానీ ఈరోజు రావణాసురుడి యొక్క స్వర్ణలంక మొత్తము కూడా కాలిపోతే ఆనందించని వాడు లేడుటండి. చూసారా, ఎంతటి పాపపు పనులు చేస్తే అందరి చేత కూడా చేదరించుకోబడతాడు. అందరూ కూడా వాడిని చూసి ఆనందించిన వాళ్లే తప్ప అయ్యో రావణాసురుడికి ఇలా జరిగిందేమిటనే బాధపడిన వాడు లేడు. ఆ ఏ జాతికి చెందిన వాళ్ళలో అయినా సరే. ఆఖరికి రాక్షసులు కూడా వాడు చేసిన పనికి తప్పిదానికి వాడిని తిట్టారండి. సీతాదేవి చెప్పింది, ఏదో అనుకుంటున్నావు నా వెనకాల ఇంత సైన్యం ఉందని రావణ, ఎవ్వరూ నీ వెనకాల నిలబడరు. నువ్వు చేసే ప్రతి పనికి నీకు అధికారం ఉంది కాబట్టి తల ఊపుతున్నారు. కానీ పక్కకి వెళ్ళు నిన్ను తిట్టుకొని వాళ్ళు ఎవ్వడూ లేడురా. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, బుద్ధి తెచ్చుకుని నన్ను తీసుకువెళ్ళి అప్పగించాను. వాడు వినలేదు. ఈరోజు చేతులారా కొని తెచ్చుకున్నాడు. తన వాలాన్ని తీసుకుని తోకని సముద్రంలో పెట్టి చల్లార్చుకున్నాడట స్వామి హనుమ. చల్లార్చుకుని ఒక్కసారి లంకాపట్టణం అంతా కాలిపోతూ ఉంటే ఆ లంకకేసి చూశాడు దూరం నుంచి. చూసిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది. తస్యాభూత్ సుమహాంస్త్రాస కుత్సా చాత్మాన్యజాయత లంకాం ప్రదహతా కర్మ కింస్విత్ కృతమిదం మయా. ఈ లంకను కాల్చివేసి ఎంత తప్పు చేశానో కదా అని బాధపడుతున్నాడు. తనని తాను నిందించుకుంటున్నాడు. ఎందుకని? సీతాదేవి ఉన్న ప్రదేశం కూడా కాలిపోయి ఉంటే ఆవిడికి ప్రమాదం వాటిల్లి ఉంటే నా పరిస్థితి ఏమిటి? క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధోద్ అన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరస్సాధు నదిక్షిపేత్. కోపానికి లోనైపోయిన వాడు ఎలాంటి పాపాన్నైనా చేయడానికి సిద్ధపడతాడు. గురువుల్ని సైతం హత్య చేస్తాడు. కన్ను మిన్ను కానకుండా పరుష వచనాలతో సజ్జనుల్ని సైతం నిందిస్తాడు. కోపోద్రిక్తుడైనటువంటి వాడు ఇది అనవచ్చు, ఇది అనకూడదు అనేటటువంటి విచక్షణ సైతం కూడా మర్చిపోతాడు. కాబట్టి అలాంటి వాడు చేయకూడనటువంటి పని కూడా చేసేస్తాడు. సర్పం జీర్ణమైన చర్మాన్ని విడిచినట్లుగా క్షణిక ఉద్రేకం వచ్చినటువంటి పిచ్చి కోపాన్ని సైతం ఓర్పుతో అణుచుకున్నవాడే ఉత్తమ పురుషుడు అని తనని తాను నిందించుకున్నాడు స్వామి హనుమ. కాబట్టి కోపం వచ్చింది కదా అని వెంటనే మాట వదిలేయకూడదు. కోపం వచ్చింది కదా అని వెంటనే చేసేసుకోకూడదు. కోపం మనిషి చేత ఎంతటి పాపపు పనైనా చేయిస్తుంది. కోపం వచ్చినా కూడా ఒక్కసారి నేను చేస్తున్నది ఏమిటి అని తనకి తాను ఆలోచించుకున్న వీరపురుషుడు ఉంటాడే వాడు కాసేపు ఆగి కోపాన్ని నిగ్రహించుకుని తర్వాత ఏ పని చెయ్యాలో పని చేస్తాడు. నేను చపలుడిని, వానర బుద్ధిని చూపించాను ఇక్కడ. కోపంతో ఈ లంకనంతటినీ అంటించేయడం వల్ల సీతమ్మకి ప్రమాదం కొని తెచ్చాను. అయ్యో, లంకంతా కూడా భస్మమైపోతోంది, దగ్ధంగాని చోటే లేదు. సీతాదేవి కూడా తప్పకుండా మరణించి ఉంటుందేమో అనుకుంటున్నాడు. వానరుల యొక్క బుద్ధి నిలకడ లేనటువంటిది. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? రాజస్వభావం అనేటటువంటిది మనిషికి ఎంతో చెడ్డ గుణాన్ని తీసుకొస్తుంది. అది అదుపు లేనిది, చంచలమైనది. కార్యదక్షుణ్ణి సైతం రజోగుణం కనుక ఆవహిస్తే వాడు ఆ యొక్క యుక్తాయుక్త విచక్షణ అనేటటువంటిది కోల్పోతాడు.
అందువల్ల నేను సీతాదేవిని ఈరోజు రక్షించలేకపోయాననుకున్నాడు. రామలక్ష్మణులు సీతాదేవి ప్రమాదంలో మరణించిందని తెలిస్తే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. మాట నిలబడట్టుకోలేని సుగ్రీవుడు శరీరాన్ని విడిచిపెడతాడు. భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండలేడు. ఇక్ష్వాకు వంశనం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టాలకి కారకుణ్ణి నేనవుతాను. నేనెంత దురదృష్టవంతుణ్ణి. ధర్మ ఫలితం అనేటటువంటిది కోల్పోయింది కదా ఈరోజు నా యొక్క కోపం వల్ల అని బాధపడుతూ ఉంటే కొన్ని శుభశకునాలు కనిపించేటండి స్వామి హనుమకి. ఈ శుభశకునాలు కనిపించగానే సీతాదేవి యొక్క తేజస్సును ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. ఆవిడ పాతివ్రత్య ధర్మాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆలోచనలోకి దిగాడు స్వామి హనుమ. నిజంగా నా నశిష్యతి కళ్యాణి నా అగ్నిరగ్నౌ ప్రవర్తతే. నిజానికి ఆవిడ పాతివ్రత్య వల్ల ధర్మం వల్లే కదా నా తోకకి మంటినటువంటి నిప్పు కూడా చల్లగా మండింది. అంత నిప్పు వంటి సీతమ్మ తల్లిని అగ్నిహోత్రుడు మాత్రం ఏం చేయగలడు నిజానికి అని మళ్ళీ తనకి తాను ధైర్యం తెచ్చుకున్నాడండి. సీతాదేవి ధర్మస్వరూపుడు మిక్కిలి తేజస్సాలైన రామచంద్ర ప్రభు వారి యొక్క భార్య. ఆమె పాతివ్రత్యమే ఆవిడికి భద్ర కవచమై నిలబడుతుంది కదా అనుకున్నాడు. అందువల్ల వెంటనే సీతమ్మ తల్లి ఉన్నటువంటి ప్రదేశానికి ఎగిరాడు. ఆకాశంలో చారణులు కూడా ఆనందించారండి. ఒక్క సీతమ్మని మాత్రం అగ్నిహోత్రుడేమీ చేయలేదనుకుంటున్నారు. ఈ మాటలన్నీ విని అమ్మవారి దగ్గరికి దూకాడు. అమ్మా నమస్కారం, నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు చాలు, నేను బయలుదేరుతున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వమన్నాడు. అయ్యా ఒక్కరోజు ఇక్కడ ఉండవరా నాయనా, నువ్వు ఉంటే నాకు ఆనందంగా ఉంటుందని. లేదమ్మా, అచిరకాలంలోనే రావణాసురుణ్ణి నిర్జించడానికి రామచంద్ర ప్రభు వానర సహితంగా ఇక్కడికి రావడాన్ని నువ్వు చూస్తావు. నేను వేగంగా వెళ్ళాలి, వెళ్ళవలసిన పని ఉన్నది. రామచంద్ర ప్రభువుకి నీ గురించి చెప్పాలి, ఆయన్ని ఓదార్చాలి, వెంటనే ఇక్కడికి తీసుకురావాలి, నా కర్తవ్యాన్ని నన్ను చెయ్యనివ్వమన్నాడు. వెంటనే ఇక బయలుదేరుతానన్నాడు. నమస్కారం చేశాడు. వెంటనే అక్కడే ఉండేటటువంటి అరిష్టము అనేటటువంటి ఒక గిరి మీదకి వెళ్ళి నిలబడ్డాట లంకలో. ఆ గిరి మీద నుంచి ఒక్క ఉదుటున పైకి ఎగిరాడు. శరీరాన్ని పెంచుకున్నాడు. ఆ పర్వతం అంతా కూడా సమప్రమాణం అయిపోయింది భూతలానికి, ఈయన యొక్క బరువుకి. వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలో సముద్రాన్ని దాటుతున్నాడు. ఆ లంక కేసి ఒక్కసారి తిరిగి చూశాడు వెనక్కి. వెంటనే ఆహాకారాలతో నిప్పులతో మండుతూ కనిపించింది లంకానగరం అంతా కూడా. నవ్వుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఆ యొక్క మళ్ళీ ఆ ముందరికి వెళ్తూ ఉండగానే మైనాక పర్వతం కనిపించింది. మైనాక పర్వతాన్ని మళ్ళీ గొప్పగా స్పృశించాడు చేతితో ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా. ముట్టుకుని ఆకాశంలో ముందరికి వెళ్తున్నాడు. ఒకే కాలు మీద నిలబడి స్వామి హనుమతి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క వానరులందరూ దృష్టిపదానికి వస్తున్నారండి. అదిగో హనుమ వస్తున్నాడని అరిచారు అందరూ ఒక్కసారి. అదిగో వేగంగా వస్తున్నాడు. వస్తున్నాడంటే ఎలా వస్తున్నట్ట, తన వాలాన్ని పైకెత్తి తోకని విజయోత్సాహంతో ఊపుతున్నట్ట పైకి ఇలాగా. అందుకో హనుమ చాలా ఉత్సాహంతో వస్తున్నాడు, తోకని ఊపుతున్నాడు. అతడు తన కార్యంలో సఫలీకృతుడై ఉంటాడనుకున్నారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వానరులందరూ ఒక చోట గుమ్ముగూడి నిలబడ్డారు. స్వామి హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక సలయేరు దగ్గర దిగారటండి. ఒక్కసారి వచ్చి దిగి అందరూ మీదకి వచ్చేశారు. ఆయనకి తీసుకొచ్చి పళ్ళిచ్చారు. కొంతమంది వీస్తున్నారు, గాలి తీసుకువచ్చి విసురుతున్నారు. ఆయన్ని ఎంతగానో పొగుడుతున్నారు. కొంతమంది ఏం జరిగిందో చెప్పమని తొందర పెడుతున్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో అంగదుడు అందరినీ కూడా నిలబెట్టి ఆయన్ని కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా ఏం జరిగిందో చెప్పవయ్యా అని జాంబవంతుడు అంగదుడు అడిగితే, తాను మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి ప్రారంభించింది మొదలు ఆ లంకని దహనం చేసి తిరిగి వచ్చేంతవరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా వివరించాడండి. వివరించిన తర్వాత అన్నాడు, ఆవిడ చాలా కష్టాల్లో ఉంది, బాధపడుతోంది. ఇక 2 నెలలు మాత్రమే గడువు ఇచ్చాడు రావణాసురుడు. ఆ 2 నెలలు దాటితే ఇక బతకనంటోంది. మనం కనుక ఆలోచిస్తే మనలో మైందుడు ద్వివిధుడు అశ్విని దేవతల యొక్క కుమారులు మన దగ్గరే ఉన్నారు. అగ్నిహోత్రుడు యొక్క కుమారుడైనటువంటి నీలుడు మన దగ్గరే ఉన్నాడు. అతడికి బ్రహ్మగారి యొక్క వరం ఉంది. అతడికి ఏ అస్త్ర శస్త్రాలు ఏమీ చెయ్యవని. నేను కూడా మీతో వస్తాను. అంగదుడిని కూడా ఎదిరించి ఎవరూ నిలవలేరు. మనం వెళ్ళి ఆ యొక్క లంకని కాల్ చేయొచ్చు, దగ్ధం చేసేయచ్చు, రావణాసురుని నిహతుణ్ణి చేసేయచ్చు, సీతమ్మ తల్లిని తీసుకొచ్చేయచ్చు అన్నాడు. అంటే ఈ సంగతి ఏదో చాలా బాగుందన్నాడు అంగదుడు. కానీ జాంబవంతుడు అలా అనలేదండి. రామచంద్ర ప్రభు మనకి ఎంతవరకు పని అప్పగించారో ఆ పని మాత్రమే మనం పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. కానీ మనం వెళ్ళి సీతని కాపాడేసి వచ్చేయకూడదయ్యా. రాముడు మన సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకుని రమ్మన్నాడు. ఆమె సందేశాన్ని తీసుకురమ్మన్నాడు. అది నువ్వు చేశావు.
అంతటితో సరిపోతుంది. ఇప్పటికే చాలామంది సైన్యాన్ని నిర్జించానని చెప్పావు కదా, కాబట్టి అతడి బలాబలాలు ఏమిటో కూడా నీకు తెలుసాయి కదా హనుమ, ఇక ఆలస్యం చేయకుండా మనం రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్దామన్నాడు జాంబవంతుడు. అందరూ దానికి సరే అన్నారు. వెళ్తూ వెళ్తూ వేగంగా ఉత్సాహంగా అక్కడి నుంచి మహేంద్రగిరి పర్వతం నుంచి బయలుదేరారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో వీళ్ళందరికీ మధువనం అనేటటువంటి వనం కనిపించిందండి. ఆ వానరులందరూ ఆశ్చర్యపోయి ఎప్పుడూ ఈ మధువనంలోకి వెళ్ళలేదు, ఇది వృక్షరాజు యొక్క పాలనలో ఆయన యొక్క హస్తగతమై ఉండేది, తర్వాత వాలి చేతిలోకి వచ్చింది, వాలి నిహతుడయిన తర్వాత ఈ యొక్క మధువనానికి అంతటికీ నాయకుడు సుగ్రీవుడయ్యాడు. నాయనా అంగదా, నువ్వు యువరాజువు కదా, నువ్వు ఇంత గొప్ప ఘనకార్యం చేసుకుని వచ్చాడు హనుమంతుడు, మా అందరికీ మరి పార్టీ ఇవ్వకపోతే ఎలా కుదురుతుందయ్యా, కాస్త మాకు ఆ మధువనంలోకి ప్రవేశించేటటువంటి టికెట్స్ ఏమైనా ఉంటే ఇప్పించమని కోరుకున్నారు. కోరుకుంటే వెంటనే అంగదుడు తప్పకుండా వెళ్ళండి, ఈ మధువనంలో విహరించండి, ఎవడొడ్డొచ్చినా నేను చూసుకుంటానన్నాడు. వెంటనే వానరులందరూ కూడా మధువనంలోకి వెళ్ళారు. గొప్పదైన వనం అండి, తేనెలతోనూ ఫలములతోనూ మధువులతోనూ నిండిపోయి ఉంటుంది ఆ యొక్క వనం. వానరులకి పంచభక్ష పరమాన్నాలు దొరికినంత ఆనందం అయ్యింది. ఇన్నాళ్ళు వాళ్ళు పడినటువంటి శ్రమంతా పోయి ఆనంద చిగుతులయ్యారు, శ్రమని మర్చిపోయారు. వెంటనే కరువులో వచ్చినటువంటి ప్రజల్లాగా దొరికినట్లుగా తినేస్తున్నారు, కావలసిందంతా తాగేస్తున్నారు. ఇంత మధువు తాగడం వల్ల వాళ్ళందరికీ మత్తెక్కిపోయిందండి. మత్తెక్కిపోయి ఒక్కొక్కడు విచిత్రమైన చేష్టలన్నీ కూడా చేస్తున్నారట. ఎలా ఉన్నాడు ఒక్కొక్కడు బాగా మధువు తాగేసి, అంటే గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్ నృత్యంతికే చిత్ ప్రహసంతికే చిత్ సతంతికే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రలపంతికే చిత్. కిచకిచల శబ్దాలు వస్తాయే, కోతులన్నీ కూడా అల్లరి చేస్తూ ఉంటే ఆ కిచకిచల శబ్దాలతోనే రాశాడు వాల్మీకి శ్లోకాలన్నీ కూడా. చూడండి, పరస్పరం కేచిత్ ఉపాశ్రయంతే, పరస్పరం కేచిత్ ఉపాక్రమంతే, పరస్పరం కేచిత్ దుపస్పృవంతే, పరస్పరం కేచిత్ దుపారమంతే. అంతేకాదండి, ఏం చేస్తున్నారట ఒక్కొక్కడు అంటే అక్కడ వానరులందరూ కూడా ఆనందంతో నృత్యం చేస్తున్నారట, పాటలు పాడుతున్నారట, కొందరు చెట్ల కొమ్మల మీదకి తలకిందులుగా వేలాడుతున్నారట ఈ మదిర యొక్క మత్తులో. అంతేకాదండి, కొందరు నృత్యం చేస్తున్నారు, కొంతమంది పకపక నవ్వుతున్నారు, కొంతమంది కింద పడిపోయి దొల్లుతున్నారు, కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు, కొందరు గంతులు వేస్తూ అటూ ఇటూ కూడా వెళ్తున్నారు, కొందరు ప్రలాభాలన్నీ ప్రేలుతున్నారు, మరొకరు వీపుల మీదకి మరొకడు ఎక్కుతున్నట్ట, ఒకడు నేను గొప్ప అంటే మరొకడు నేను గొప్ప అని అనుకుంటున్నారట. పరస్పరము క్రీడలు సలుపుకుంటున్నారటండి. ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకి దూకుతున్నారట. కొందరు వృక్షం యొక్క చివరి భాగం దాకా వెళ్ళి అక్కడి నుంచి నేల మీదకి దూకుతున్నట్ట. మరికొందరు భూమిపైన చెట్లపైన భాగాలన్నింటినీ కూడా ఎగురుతున్నారట. ఇలాగా నడుస్తూ ఉంటే ఒకడు గానం చేస్తూ పాటలు పాడుకుంటున్నట్ట, మరొకడు వాడిని చూసి నవ్వుతున్నట్ట. అలా నవ్వుతున్న వాడి దగ్గరికి ఒకడు వచ్చి వాడిని చూసి బోరున ఏడుస్తున్నట్ట. ఇలా ఏడుస్తున్న వాడిని సమీపించి ఒక్కొక్కడు గట్టిగా వచ్చేవాడి చెవులో అరుస్తున్నట్ట. ఇలా వాళ్ళు చేస్తున్న పనులకి ఏమీ కూడా సంబంధం లేకుండా ఒకళ్ళనొకళ్ళు కూడా హాయిగా అక్కడ విహరిస్తున్నారు మధువనంలో. వారి మనస్సులన్నీ కూడా అదుపు తప్పాయి, వికారమైన చేష్టలు వనంలో జరుగుతున్నాయి. వారిలో మధుపానమత్తుడుగా కానివాడు లేడు, తృప్తి చెందనివాడనేటటువంటి వాడు లేడు. ఇలా ఉండగా చెట్లన్నిటిని ధ్వంసం చేసేస్తున్నారని ఆ యొక్క వనాన్ని కాపలా కాస్తున్నటువంటి దధీముఖుడు అనే వానరుడు వచ్చి వీళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఎవ్వరూ కూడా ఈ దధీముఖుడి యొక్క మాట వినలేదు. ఆఖరికి అక్కడికి కొంతమంది రక్షకుల్ని తీసుకువచ్చి వీళ్ళందరినీ అదిలించడానికి ప్రయత్నం చేశాడు. అదిలించడానికి ప్రయత్నం చేస్తే వానరులందరూ దధీముఖుడిని గోళ్లతో దంతాలతో చేతులతో కొట్టి పాదాలతో తన్నేశారటండి. తన్నేస్తే వెంటనే అంగదుడు దగ్గరికి వెళ్ళారు. అంగదుడు వెంటనే మీరెవ్వరూ కూడా ఏమీ కూడా ఆలోచించద్దు, ఇష్టం వచ్చినట్టు విహరించండి, ఎవడు దధీముఖుడు కాదు, ఎవడొచ్చినా సరే నేను అడ్డుకుంటానని వాళ్ళకి మళ్ళీ అభయాన్ని ఇచ్చాడు. హనుమ కూడా అభయాన్ని ఇచ్చాడు. వీళ్ళిద్దరూ అభయాన్ని ఇస్తే ఇంకేమిటి అనుకుని వాళ్ళు ఇంకా విర్రవీగిపోతున్నారండి వానరులందరూ కూడా. మధువును అతిగా సేవించడం వల్ల వాళ్ళు ఒక ఆకులన్నీ తెచ్చుకుని పరుచుకుని అక్కడ పడుకున్నారు చాలామంది. అంతేకాదు కొంతమంది పిచ్చెక్కిపోయిన వాళ్ళలాగా సంతోషంగా ఒకరినొకరు పైకెత్తుకుని కింద పాడేసుకుంటున్నారట. అంతేకాదు మరొకరు నడవలేక తూలుతూ నడుస్తున్నారట. అంతేకాదు సింహనాదాలు చేస్తున్నారట కొంతమంది పక్షుల్లాగా అరుస్తున్నారట, పక్షులతో పోటీగా వీళ్ళు కూడా అరుస్తున్నారట తోటల్లో.
అంతేకాదండి, మధుపానం చేత మత్తిల్లినటువంటి వానరులు కొందరు నేల మీద పడుకున్నారు, వికృత చేష్టలు చేస్తున్నారు, నవ్వుతున్నారు, మరొకరు ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు, మరొకళ్ళు అల్లరి చిల్లరి మాటలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలా కాకుండా వనరక్షకులు అనేటటువంటి వాళ్ళందరూ మీదకు వస్తే మళ్ళీ మోకాళ్ళతో కొట్టి నేలపై ఈడుస్తూ ఆకాశంలోకి విసిరేశారటండి. ఈ దధీముఖుడు ఇంక వీళ్ళని మనం ఆపలేమని వేగంగా కొంతమందిని వెంట పెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆకాశ మార్గంలో వెళ్ళి సుగ్రీవుడికి నమస్కారం చేశాడు. ఏమండి, మీ యొక్క వానరులుడా వాళ్ళు దక్షిణముఖం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మధువనాన్ని వచ్చి అందరూ కూడా భగ్నం చేశారు. ప్రముఖులైన వాళ్ళందరూ ఉన్న వాళ్ళు ఎవరూ ఆపట్లేదు వాళ్ళని. జాంబవంతుడు, నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు, మహిందుడు, ద్విబుధుడు, అంగదుడు, జాంబవంతుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, నన్ను కొట్టారు, చిత్రవధ చేశారు, ఏం చేయమంటారు, మీరు వాళ్ళని అదిలించండి అని చెప్తే ఆనంద చికితుడయ్యాట సుగ్రీవుడు. వెంటనే పరిగెత్తుకుంటూ రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి అంగదుడు మధువనంలోకి ప్రవేశించాటండి సైన్యంతో కలిసి. అతడి పనిలో అతడు కృతకృత్యుడు కాకపోతే ఎన్నటికీ కూడా మధువనంలోకి వాళ్ళు ప్రవేశించరు. నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ పనిలో విజయం సాధించి ఉండి ఉంటారు, సీతమ్మని దర్శించి ఉండి ఉంటారు. అందున నాకు తెలిసి స్వామి హనుమే ఈ కార్యాన్ని చక్కబెట్టి ఉండి ఉంటాడు, నేను ఖచ్చితంగా విశ్వసించగలను. తదుపరి కర్తవ్యం ఏమిటన్నారు. వెంటనే రామచంద్ర ప్రభు అన్నారు, నేను అత్యధికంగా వెంటనే ఆ వానర సైన్యాన్ని చూడాలనుకుంటున్నానన్నారు. వెంటనే సుగ్రీవుడు బయటకు వచ్చి ఆ యొక్క దధీముఖుడితో, నాయన దధీముఖ, ఏమీ అనుకోకు, వానరులు నిన్ను కొట్టడం వల్ల నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, వాళ్ళని ఈసారికి విడిచిపెట్టు, వాళ్ళని అనుభవించని ఆనందంగా, కానీ నువ్వు అక్కడికి వెళ్ళగానే నేను చెప్పినట్లుగా అంగదుడికి చెప్పు, అతి శీఘ్రంగా ఉన్నపడంగా వచ్చి నన్ను కలుసుకోమని చెప్పమన్నాడు. వెంటనే నమస్కారం చేశాడు దధీముఖుడు, వేగంగా వెళ్ళాడు. అంగదుడికి నమస్కారం చేసి, నాయనా అంగద, సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకి మిమ్మల్ని ఉన్నపడంగా అక్కడికి రమ్మన్నారని విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు సుగ్రీవుడు ఆ యొక్క అంగదుడు వానరులందరితో కూడా మీరు తృప్తి పడాను అని అనుకుంటేనే మనందరం కలిసి వెంటనే బయలుదేరదాం, ఇందులో ఏ ఒక్కడూ కూడా తృప్తి పడలేదు అనుకుంటే మీరు చెప్పండి, మనం ఇంకా ఇక్కడే ఉందాం అన్నాడు. అయ్యా యువరాజు, నీకు తగిన విధంగానే మాట్లాడావు, మేమందరం చాలా ఆనందించాం, సుఖించాం, మేమందరం తృప్తి చెందాం అన్నారు వాళ్ళందరూ. ఇక ఆలస్యం చేయవద్దన్నాడు. అయితే వేగంగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాలన్నారు. వేగంగా శిలాతోపయంత్రం నుంచి రాలుతున్నటువంటి రాళ్లలాగా వేగంగా వచ్చేస్తున్నారట వానరులందరూ. ఎగురుతూ దుముకుతూ కొండలెక్కుతూ దిగుతూ వృక్షాలెక్కుతూ పాకుతూ వచ్చేస్తున్నారు వేగంగా. దూరం నుంచి ఆ ఘోష వినిపిస్తోంది. సుగ్రీవుడు వెంటనే లోపలికి వెళ్ళి రామచంద్ర ప్రభువుతో చెప్పాడు, అంగదుడు వచ్చాడు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అతడు తన మొహాన్ని నాకు చూపించాడు, కాబట్టి తప్పకుండా సఫలీకృతుడై ఉంటాడయ్యా, మీరు బయటికి రావాల్సింది. రామచంద్ర ప్రభు గృహలో నుంచి బయటకు వచ్చారండి. వెంటనే వచ్చిన వానరులందరూ కూడా చుట్టూరా కూడా గుమిగూడి రామచంద్ర ప్రభు ఎదురుగా నిలబడ్డారు. హనుమంతుల వారు ఏవైతే చెప్పారో వెంటనే ఆ విషయాలన్నీ కూడా రామచంద్ర ప్రభువుకి చెప్పేస్తున్నారటండి వీళ్ళందరూ. స్వామి హనుమ మాత్రం నిగర్వి కదండి, వెనకాల ఎక్కడో నిలబడ్డాడు ఆయన. అప్పుడు రామచంద్ర ప్రభు ఒక ప్రశ్న వేశారు. ఏమని? తతశ్రుత్వా నినాదం తుం కపీనాం కపి సప్తమ అయాంతాం చితలాంగూల శోభవత్ సహృష్టమానస. అయితే నిజంగా సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఆ సీతాదేవి ఏమి నా గురించి చెప్పింది, ఆవిడ తన మనసులో ఏమనుకుంటోంది, అసలు లంక యొక్క స్థానం ఎక్కడ ఉన్నది, ఈ విషయాలన్నీ ఉన్నట్టుగా చెప్పండి అంటే వాళ్ళందరూ తెల్లమొహాలు వేశారు. చూసిన వాడికి బాధ తెలుస్తుంది కదండి. వెంటనే చూసినవాడు స్వామి హనుమ కాబట్టి వెనకాల ఎక్కడో ఉన్న స్వామి హనుమని వానరులందరూ ముందరికి గంటగానే స్వామి హనుమ ముందరికి వచ్చారు. స్వామి రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశారు. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవీం రాఘవాయన్యవేదయతు. సాష్టాంగ నమస్కారం చేశాటండి. నేల మీద పడిపోయాడు స్వామి హనుమ రామచంద్ర ప్రభు పాదాల దగ్గర. ఎందుకని? ఈయన్ని చూస్తే అమ్మవారు దర్శనం ఇచ్చింది ఆయనలో, ఆవిడ్ని చూస్తే రామచంద్ర ప్రభు కనిపించాడు ఆయనకి. సకలతత్వ స్వరూపాన్ని దర్శనం చేసిన వాడు స్వామి హనుమ. పాదాల మీద పడిపోయి, అయ్యా సీతామహాసాధ్వి క్షేమంగా ఉన్నది
అని రామచంద్ర ప్రభువుకి చెప్పాడు. కనుగొంటిని సీతమ్మని దృష్ట్వా సీతేతి హనుమాత్ ద్వధాన్నాథమృతోపమం. వెంటనే సీతమ్మని కనుగొన్నాననేటటువంటి అమృతతుల్యమైన వచనాలు హనుమంతుల వారి నోటి నుంచి రాగానే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి మహదానంద పరితులయ్యారట. రమణ గోవింద గోవింద ప్రీత్యాచ రామమాణో అధా రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతమవైక్షత. ఆనందంలో ఓలలాడుతున్నాడు రామచంద్ర ప్రభు ఈ మాట వినగానే. అత్యంత గౌరవ భావంతో హనుమంతుడి కేసి చూశారట రామచంద్ర ప్రభు. నా యొక్క మాటని నిలబెట్టావు హనుమ అన్నట్లుగా చూసి, అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందం అంతా ఇంత కాదు. నా ప్రభు దృష్టిలో నేను ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాను. ఇది రావాలి మానవుడికి. భగవంతుడి దృష్టిలో నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను ఒక గొప్ప స్థాయిలో నేను ఆయన దృష్టిలో ఉండాలి అనే యోచన భక్తుడనేటటువంటి వాడికి కలగాలి. లేకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా అది భగవంతుడి దృష్టికి వెళ్ళవు. ఎందుకని? నిన్ను నువ్వు మోసం చేసుకుంటే భగవంతుడిని ఎదురుగుండా ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి భగవంతుడికి నచ్చేటట్టుగా నువ్వు బ్రతకాలి. నీకు నచ్చేటట్టుగా నువ్వు అందరినీ కూడా ఇబ్బంది పెట్టి బ్రతకడం కాదు జీవితం అంటే. భగవంతుడు ఏ మార్గంలో నడుచుకోమన్నాడో ఆ మార్గం వైపు నడుస్తూ భగవంతుడికి ప్రీతి చేయాలి. ఆయన మనల్ని చూసి ఆనందించాలి. అలా ఆనందచికితుడయ్యాడు స్వామి రామచంద్ర ప్రభు హనుమంతుడిని చూసి. ఆయన బ్రహ్మానందపడ్డాట. క్వా సీతా వర్తతే దేవి కదంచ మయి వర్తతే ఏతస్మే సర్వమాఖ్యాత వైదేహి ప్రతివానర. ఓ హనుమ, సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది, నా గురించి ఏం చెప్పమన్నది, ఆమె అభిప్రాయం ఏమిటి, విపులంగా అంతా కూడా చెప్పమన్నాడు. వెంటనే చెప్తున్నాడు. శ్రుత్వాచు వచనాం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై తాం దిశం ప్రతి. వెంటనే హనుమ రామచంద్ర ప్రభు ఈ ప్రశ్న అడగానే సీతాదేవి ఏ వైపు ఉందో ఆ వైపుకు తిరిగి ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, తత్ర లంకేతి నగరి రావణస్య దురాత్మన. ఆ యొక్క శతయోజన లవణ సముద్రాన్ని దాటి నేను రావణాసురుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళాను. జనకుడి కూతురైన సీతాదేవిని చూడగోరిన వాడినై వెతికాను లంకా నగరాన్ని అంతటినీ కూడా. దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే తత్ర దృష్ట్వా మయా సీత రావణాంతఃపురే సతి. రావణాంతఃపురం దగ్గర అశోకవనంలో ఆ సీతా సాధ్విని నేను చూశాను. అంతేకాదు రామ, ఆ సాధ్వి తన ఆశలన్నింటినీ కూడా నీ మీదనే పెట్టుకుని ఉన్నది, జీవిస్తోంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి ఉన్నా వాళ్ళెవ్వరినీ కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు భయపెడుతున్నా సరే ఆవిడ వాటిని లెక్క చేయట్లేదు. దుఃఖాన్నంతటినీ కూడా పోగు చేసుకుని విపరీతంగా బాధపడుతోంది. ఆవిడ నిర్భయంగా ఉంది. రాక్షస స్త్రీలు ఆవిడ్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సింసుపా వృక్షపు ఛాయలో ఉన్నది, నిరంతరము నిన్నే ధ్యానిస్తున్నది అని చెప్పాడు. ఆనందజిగితుడయ్యాడండి. అంతేకాదు నియత సముదాచార. అమ్మవారి పాతివ్రత్యం గురించి ఏం చెప్పమంటారు స్వామి మీకు? భక్తిశ్చాస్యాస్తధాత్వై. నీ మీద అనురాగ భక్తి ప్రపత్తులన్నీ కూడా ఉన్నాయి ఆ అమ్మకి, స్థిరంగా నిలిచి ఉన్నాయి. అభిజ్ఞానంచ మేదత్తం. ఇదిగో మీకు ఇమ్మమని చెప్పి ఈ యొక్క అభిజ్ఞానమైన చూడామణిని కూడా ఇమ్మందని ఆ చూడామణిని తీసి రాముల వారి చేతికి అందించాట. రామచంద్ర ప్రభువు వారు ఆనందించారు ఆ యొక్క చూడామణిని తీసుకుని. కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నారు. జాతిరత్న శోభలతో విలసిల్లుతున్న చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ వచ్చాను స్వామి. మణిశిలల గంధాన్ని నా చెక్కిలిపై మీరు దిద్దారని ఉన్న విషయాన్ని కూడా చెప్పమన్నారు. అంతేకాదు కాకాసురుడనేటటువంటి కాకి మీద దర్భ ప్రయోగించి అస్త్రాన్ని వేశారే, ఈ రావణాసురుని ఎందుకు ఉపేక్షించారని అడిగింది అమ్మవారు. దానికి కూడా నేను స్వాంతం చేసి, ఇంకా అమ్మవారు రామచంద్ర ప్రభువుకి నీ విషయం తెలియలేదు తల్లి, తెలిసి ఉంటే ఇలా జరిగేది కాదు, ఈపాటికే వాళ్ళందరూ నిహతులు అయ్యేవారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పడం ఆలస్యం. రామచంద్ర ప్రభు అతివేగంగా వానర బల్లూక సహితంగా ఇక్కడికి రావడాన్ని నువ్వు చూస్తావని ఆవిడ్ని ఓదార్చాను. రాముడు లక్ష్మణుడు వానరులు ఎలా రాగలరయ్యా ఈ శతయోజన లవణ సముద్రాన్ని దాటి? నీ అంతటి
స్థానం, ఆ స్థాయి, అంతటి బలపరాక్రమాలు ఎవరికి మాత్రం ఉంటాయని నన్ను అంటే ఆవిడ అనుమానం తీర్చడానికి మద్వ్యతిష్టాశ్చ తుల్యాశ్చ తందితత్రవనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధో. సుగ్రీవుడి దగ్గర నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు, కానీ నాకన్నా తక్కువ వారు లేరమ్మా. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. అచిరకాలంలోనే రామచంద్ర ప్రభువుని, లక్ష్మణస్వామిని ఇక్కడికి రావడం నువ్వు చూస్తావన్నాడు. కాబట్టి స్వామి మీరు బాధపడవద్దన్నాడు. ఎందుకంటే సీతాదేవికి నీ యొక్క ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టాను. ఆవిడ ఇప్పుడు ఒక కారణం వల్లే బాధపడుతున్నది. దేనికో తెలుసా? ఇక్కడ మీరు ఆవిడ్ని తలుచుకుంటూ బాధపడుతున్నారని ఆవిడ బాధపడుతుంది. ఇక్కడ మీరు ఆవిడ గురించి ఆనందిస్తూ కనుక ఉంటే ఆవిడ తన బాధను విడిచిపెడుతుంది. ఎందుకంటే మీ మనస్సు ఆవిడ దగ్గర, ఆవిడ మనస్సు మీ దగ్గర ఉన్నదని నేను గ్రహించానన్నాడు. అయ్యా, అందువల్ల నివృత్త వనవాసంచ త్వయాసార్ధమరింధమం అభిషిక్త అయోధ్యాయం క్షిప్రం ద్రక్షాసి రాగమం. నీ అడబాటు వల్ల రాముడు వనవాసం ముగిసిన తరువాత అయోధ్యయందు పట్టాభిషిక్తుడై నీతో పాటు రాజ్యాన్ని ఏలడం అనేటటువంటిది త్వరలోనే నువ్వు చూస్తావమ్మా అని ఆవిడని ఓదార్చాను స్వామి. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఆనందించు. ఆవిడ దుఃఖాన్ని పోగొట్టాను నేను, ఇప్పుడు నువ్వు కూడా దుఃఖాన్ని పోగొట్టుకుని మీరిద్దరూ ఆనందించండి. తతోమయా వాగ్భిరదీన భాషిణ శిభాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమమైదిలాత్మజ తవాతి శోకేన తధాతి పీడిత. ఆవిడ దుఃఖాన్ని నా మంచి మాటలతో ఆవిడ్ని నేను పోగొట్టి దుఃఖాన్ని ఆవిడకి శాంతిని కలగజేశాను. అయ్యా శాంతిని పొందవయ్యారామా అని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తయిందండి సుందరకాండ. అంటే పరబ్రహ్మ నుంచి ప్రారంభమై మళ్ళీ పరబ్రహ్మతో అంచెమైంది. ఏ పరబ్రహ్మ నుంచి అయితే ఈ లీలా మాయా జగత్తంతా కూడా ఉద్భవించిందో మళ్ళీ ఇదంతా ఒక కళ కింద జరిగి మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ పరమాత్మ నుంచి మళ్ళీ కొత్తగా సృష్టించబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక నాటకం యొక్క ప్రక్రియ లాంటిది. అందువల్ల కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, ఆశలు కలుగుతూ ఉంటాయి, ధనం కలుగుతూ ఉంటుంది, సుఖభోగాలు వస్తాయి. అలాగే వాటితో పాటు కూడా దారిద్ర్య దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది జీవితంలో. ఎలాంటివి వచ్చినా సరే పరమాత్మయందు పరమ విశ్వాసాన్ని ఎవడైతే పెట్టుకుని పరమాత్మ నన్ను అనుగ్రహిస్తాడు తప్పకుండానని తన దృష్టిని పక్కకి తప్పించకుండా సీతాదేవిలాగా అన్యము కూడా నిరవరతము కూడా రాముణ్ణే ఎవడైతే పట్టుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తాడో వాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు తప్పకుండా. ఆ శాంతిని పొందడమే సుందరకాండ యొక్క ప్రథమ లక్ష్యం. ఆ శాంతి నీకు కలగాలి అంటే సుందరకాండ చదవాలి. ఆ శాంతి నీకు కలగాలి అంటే ఆ యొక్క సుందరకాండని జీర్ణం చేసుకోవాలి, శరీరానికి వంట పట్టించుకోవాలి. పరమాత్మని ఎలా ధ్యానం చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా అని సీతమ్మ తల్లి మనకి నేర్పింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆశాపాశాలు చుట్టుకున్నా లక్ష్యాన్ని ఎలా మర్చిపోకూడదో భగవంతుడి వైపు ఉన్న దృష్టిని హనుమంతుల వారు మనకి నేర్పారు. అంతేకాదు పరమాత్మని మనలో ఉంచుకుని ఎదుటివారిలో ఉన్న పరమాత్మని గుర్తించలేకుండా వాళ్ళని తక్కువ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే నిన్ను నువ్వు ద్రోహం చేసుకుని పరమాత్మ యందు అపరాధం చేయడమే. అంతకన్నా మరువైనటువంటి శిక్ష మరొకటి లేదు, పాపము లేదు. కాబట్టి నీలో ఏ పరమాత్మ ఉన్నాడో ఇతర జీవుల్లో కూడా అదే పరమాత్మ ఉన్నాడని సకల జీవులలోనూ పరమాత్మని దర్శనం చేసి మన వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా మనం జీవితాన్ని బతికి శరీరాన్ని వదిలిపెట్టేస్తే అంతకన్నా సుఖమైన శాంతి మనిషికి మరొకటి లేదయ్యా. అతడు జీవితంలో కృతకృత్యుడవుతాడు. అంతేకాదు ఈ యొక్క జీవితంలో భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అంటే అటువంటి భాగవతోత్తములు ధర్మమయమైనటువంటి ఆ యొక్క జీవితాలన్నింటినీ మనం ఆదర్శంగా తీసుకుంటే మనకి జీవితం అంతా సుందరం అవుతుంది. జీవితం సుందరం అవడం కాదు, మనము కూడా సుందరం అవుతాం. ఆ వినయం, ఆ భక్తి, ఆ భావం, ఆ గర్వం లేకపోవడం, ఆ నిశ్చలతత్వం, అందరి యందు సమదృష్టి కలిగి ఉండడం, ఎంత బలమున్నా నేను బలవంతుణ్ణి అని చెప్పుకోకుండా వినయాన్ని పాటించేటటువంటి అనుగ్రహం, ఆ బుద్ధి నిశ్చిత అనేటటువంటిది స్వామి హనుమ ద్వారా మనకు వస్తాయి. మన పిల్లలు కూడా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. అంతేకాదండి ఆ యొక్క ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఏదైనా కష్టం వస్తే అమ్మవారి పాదాలు పట్టుకో, ఆవిడ నిన్ను
తప్పకుండా రక్షిస్తుంది అని సుందరకాండ మనకి చెప్పింది. అంతేకాదు కళ్యాణి బతకాదేయం లౌకికి ప్రతిపాదిమ, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని పరమాత్మ వైపు దృష్టి ఉంచుకుంటే ఎప్పటికైనా సుఖాలు చూస్తావు అని సుందరకాండ నీకు చెప్పింది. కాబట్టి అయ్యా హనుమ, నీ మీద నేను ఈరోజు ఆధారపడ్డాను, నువ్వే నన్ను రక్షించాలి అంటే తను ప్రాణాలని కూడా అడ్డుపెట్టి స్వామి హనుమ అంతటి ఘనకార్యాన్ని చేశాడే, ఆ విధంగా దైవ కార్యంలో వేటిని లెక్క చెయ్యకుండా ముందరకు అడుగు వెయ్యాలి. ఏ సముద్రుడైతే, ఏ మైనాకుడైతే అలా ఆతిథ్యం ఇచ్చారో రామకార్యంలో, సంపాతి తన మాట సాయం చేసి రెక్కలు ఎలా సంపాదించుకున్నాడో, దైవ కార్యమునందు మనుషుల యొక్క ఉన్నతి యందు ప్రతి ఒక్కరూ అలా ముందుకు అడుగు వేసి అలాంటి ఉన్నతమైన కార్యముల యందు మన యొక్క చెయ్యి, మన యొక్క మాట, మన యొక్క అడుగు ముందరికి పడినటువంటి రోజున ధర్మం పరిడవిల్లుతుంది. అందువల్ల మన ఇతిహాసాలు, మన పురాణాలు మన ఒంటికి పట్టించుకోవాలండి. మన తరాల వారికి అందించాలి. మన వారికి అందించి కష్టాలు ఎదురైనప్పుడు వెంటనే ఆత్మహత్యలు కాదురా, ఎన్ని ఆత్మహత్యలు పెరుగుతున్నాయి చిన్న చిన్న విషయాలకి ఈ రోజుల్లో. కాబట్టి ఆత్మహత్యలు చేసేసుకుంటే పరిష్కారం అయిపోదు, తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని పట్టుకుని నిలబడ్డం ఉందే, ఇది అన్నింటికన్నా సుందరం. అలాంటి సుందరకాండ మన జీవితాలకు ఆదర్శం అవ్వాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామచంద్ర ప్రభుకి, సీతారామచంద్ర స్వామికి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, సీతారామచంద్ర స్వామికి, రామభక్త హనుమాన్ కి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాందాయ కాందాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందా గోవిందా గోవిందా. హర నమ పార్వతీ.